మహాదేవ, మీ ఘనమైన నామాన్ని బట్టి నములు స్తోత్రములు. పగలంతా మీరు కాచి కాపాడినందుకు స్తోత్రం. ఉదయకాలం సువార్తలో సహాయపడినందుకై స్తోత్రం. ప్రత్యేక కుడికిలో బాప్తిసాల్లో స్తుతి కుడికిలో సహాయపడినందుకై స్తోత్రాలు. తిరిగి కొంత సమయం సేవకుల ప్రార్థనలో మీ సన్నిధి ఉంచినందుకై స్తోత్రాలు. తిరిగి రాత్రి ఈ ప్రత్యేక కూడిక కొరకై మీ సన్నిధానానికి చేరొచ్చుండగా మీ సన్నిధి ఉంచండి. మీ దాసుని మా మధ్యకు తీసుకొచ్చారు, వందనాలు. ఈ రాత్రి బలపరిచి వాడుకుంటున్నాండి. పాటలు, వాక్య పరిచర్య దీవించండి. రావాల్సిన వారిని తీసుకొని రండి. చేరి వచ్చిన వారిని బట్టి మీకెంతో వందనాలు, స్తోత్రాలు. మంచి సమయం మీరు మాకు అనుగ్రహించండి. కనిపించని అంధకార చీకటి శక్తుల దురాత్మల యొక్క సమూహం ప్రభువైన యేసు క్రీస్తు నామమున బంధిస్తుంటున్నాం. మీ ప్రశస్తమైన రక్తం మా మీద పోక్షిస్తున్నాం, సహాయం చేయి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యమును బట్టి మీ నామానికి మహిమ కలుగునుగాక. మంచి సమయం మీరు మాకు ప్రాప్తింపచేయండి. పాటలు, వాక్య పరిచర్య దీవించండి. శత్రువు అంతటిని ఓడించండి. రావాల్సిన వారిని నడిపించండి. మీ ఏర్పాట్లున్న వారిని వాక్యం కొరకై ఆశక్తితో రైతున్న వారు అటు వారిని తీసుకొని రండి. వాతావరణాన్ని కూడా అనుకూలంగా ఉంచండి. మంచి సమయం ప్రాప్తింపజేసి మహిమను పొంది మమ్మల్ని మీకే అప్పగించుకుంటూ కృపను కోరుతూ మీ రక్తమును పోక్షిస్తూ ఈ సమయం ఎంతో దీవెనకరముగా ఆశకరంగా ఉంచి మహిమను పొందమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ కృపను కోరుతూ యేసు ప్రభు గొప్ప దేవుని నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రెండు 245, 243 పార్ట్ సంఖ్య. భాస్కర్ పగటిలో మేఘా స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా. పగటిలో మేఘా స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా. రక్షకుడుగా నుండి, రక్షకుడుగా నుండి ప్రభువా సుఖ శాంతితో గాచితివి. ప్రభువా సుఖ శాంతితో గాచితివి. ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకు సగే. నిధికి నడిపి, నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రి బవలుగా చితివి. ప్రభువా రాత్రి బవలుగా చితివి. వాక్యమనాతో పోషించి
నీలను చితివి వాక్యమనాతో పోషించి బండనిలను త్రాగించితివి ఆత్మకు తృప్తినిచ్చి ఆత్మకు తృప్తినిచ్చి ప్రభువా శాంతిని నాకిచ్చితివి ప్రభువా శాంతిని నాకిచ్చితివి ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకు సగి నీ సన్నిధికి నడిపి నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రి బవలుగా చితివి ప్రభువా రాత్రి బవలుగా చితివి ఆత్మీయ సుందర హృదయములో ఆత్మా ప్రాణ శరీరములో ఆత్మీయ సుందర హృదయములో ఆత్మా ప్రాణ శరీరములో ఆత్మీయ జీవమొసగే ఆత్మీయ జీవమొసగే ప్రభువా ఆత్మాను మేల్కొల్పితివి ప్రభువా ఆత్మాను మేల్కొల్పితివి ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకు సగి నీ సన్నిధికి నడిపి నీ సన్నిధికి నడిపి ప్రభువా చితివి ప్రభువా ప్రేమవలుగా చితివి కానానులోనికి తెచ్చితివి పరిశుద్ధులతో చేర్చితివి కానానులోనికి తెచ్చితివి పరిశుద్ధులతో చేర్చితివి తీర్చెదాను నిన్ను ప్రనుతించెదాను నిన్ను ప్రభువా సాగిల పడి పూజితు ప్రభువా సాగిల పడి పూజితు ధన్య ధన్య ప్రభుకు సన్నిధికి నడిపి నీ సన్నిధికి నడిపి ప్రభువా బవలుగా చితివి ప్రభువా బవలుగా చితివి 512 506 పాట సంఖ్య 512 506 మనం యేసుని వారులము తన వారిగినే యుందుము మనమేసుని వారులము తన వారిగనే యుందుము మనమేసుని వారులము తన వారిగనే యుందుము మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము
మనలను రక్షించెను, తనకే స్తుతి పాడెదము. యేసుని వారలము, తన వారిగానే యుందుము. యేసుని వారలము, తన వారిగానే కృపా సత్య సంపూర్ణ వాక్యము నరరూపియాయేను. కృపా సత్య సంపూర్ణ వాక్యము నరరూపియాయేను. కనుగొంటివి తండ్రి మహిమను, దైక కుమారునిలో. కనుగొంటివి తండ్రి మహిమను, దైక కుమారునిలో. ప్రేమాద్భుతమైనది, మనము కొనియాడెదము. తన ప్రేమాద్భుతమైనది, మనము కొనియాడెదము. యేసుని వారలము, తన వారిగానే యుందుము. యేసుని వారలము, తన వారిగానే యుందుము. వారు తట్టు చూడగా వెలుగు కలిగేను. వారు అయాన తట్టు చూడగా వెలుగు కలిగేను. మనలను తానే వెలిగించెను, తన వాక్యము ద్వారానే. మనలను తానే వెలిగించెను, తన వాక్యము ద్వారానే. ఉత్తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము. ఉత్తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము. యేసుని వారలము, తన వారిగానే యుందుము. యేసుని వారలము, తన వారిగానే యుందుము. దైవపుత్రుడు సజీవరాలతో ఇంటిని కట్టుచున్నాడు. దైవపుత్రుడు సజీవరాలతో ఇంటిని కట్టుచున్నాడు. దేవుని తేజము రాగా మహిమతో నిండే గృహము. దేవుని తేజము రాగా మహిమతో నిండే గృహము. మందిరములో తన మహిమను పాడెదము. మందిరములో తన మహిమను పాడెదము. యేసుని వారలము, తన వారిగానే యుందుము. యేసుని వారలము, తన వారిగానే యుందుము. ఎందరిని ప్రభు ముందు ఎరిగెను, వారిని నిర్ణయించెను. ఎందరిని ప్రభు ముందు ఎరిగెను, వారిని నిర్ణయించెను. పిలచిని
నీతిగా తీర్చి మహిమ పరచెను పిలచి నీతిగా తీర్చి మహిమ పరచెను తనయుని రూపమిచే మనమానందమందెదము తనయుని రూపమిచే మనమానందమందెదము మనమేసుని వారలము తనవారిగానే యుందుము మనమేసుని వారలము వారిగానే యుందుము పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతాలతో వచ్చును పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతాలతో వచ్చును కనిపెట్టువాడెతాబడదారు తన మహిమ పొందెదరు కనిపెట్టువాడెతాబడదారు తన మహిమ పొందెదరు రాజ్యముగా చేసే హల్లెలూయా పాడెదము తన రాజ్యముగా చేసే హల్లెలూయా పాడెదము మనమేసుని వారలము నివసించు మహిమా రాజ్యంబు మహిమాతో నిండియుండును మహిమా రాజ్యంబు మహిమా మహిమాతో నిండియుండును మన ప్రభువే దీపమయ్యుండును తన వెలుగు ప్రచురమగును మన ప్రభువే దీపమయ్యుండును తన వెలుగు ప్రచురమగును యుగములు మన అంతా యేసుతోను ఉండెదము యుగములు మనమంతా యేసుతోను ఉండెదము మనమేసుని వారలము వారిగానే మనమేసుని వారలము వారిగానే మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము యేసుని వారలము తన వారిగానే యుందుము మనమేసుని వారలము తన వారిగానే యుందుము 376 మరొక పాట బుక్లో 373 యేసున మమ్ముని పాపికి రక్షణ సార్వజగమునందు 4వ చరణం లేచి పాడుకుంటా కొంచెం ముందుకు జరగండి యేసున మమ్ముని పాపికి రక్షణ సార్వజగమునందు ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు
ఆకాశము క్రింద మానవులయే పేరున ముక్తి లేదు. ఆకాశము క్రింద మానవులయే పేరున ముక్తి లేదు. సునామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ఈ జగతికి తెంచి రక్తము కార్చి బలిగా నర్పించుకొనెన్. ఈ జగతికి తెంచి రక్తము కార్చి బలిగా నర్పించుకొనెన్. మనల రక్షింప సంతోషమీవా సిలువలో బలియాయన్. మనల రక్షింప సంతోషమీవా సిలువలో బలియాయన్. సునామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. పాపము నుండి శాపము నుండి మనలను విడిపింప. పాపము నుండి శాపము నుండి మనలను విడిపింప. దేవాది దేవుడు మానవరూపము దాల్చి ఇలకు వచ్చెన్. దేవాది దేవుడు మానవరూపము దాల్చి ఇలకు వచ్చెన్. సునామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. పాపుల కొరకై రక్తము కార్చి సిలువలో మరణించెన్. పాపుల కొరకై రక్తము కార్చి సిలువలో మరణించెన్. మరణము జయించి సమాధిని గెలచి విజయుండాయ యేసే. మరణము జయించి సమాధిని గెలచి విజయుండాయ యేసే. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. పాపము ఉండదు భయము ఉండదు యేసయ్య రాజ్యములో. పాపము ఉండదు భయము ఉండదు యేసయ్య రాజ్యములో. ఈ ప్రభు మనతోను తోనుగా పరలోక రాజ్యములో. ఈ ప్రభువే మనతో తోనుగా పరలోక రాజ్యములో. సునామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు.
ఆకాశము క్రింద మానవులెలయే పేరున ముక్తి లేదు. ఆకాశము క్రింద మానవులెలయే పేరున ముక్తి లేదు. యేసునామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రభు యేసునామమునే పాపికి రక్షణ సర్వ జగము. దయచేసి కూర్చోండి. బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పాడుకుంటాం. అశ్రేష్టాంబౌ గ్రంథములు ఏ చోట చూచినా ఆదరణయున్నది. సుఖ దుఃఖములో వాగ్దానమున్నవి. విశ్వాసముంచి ధ్యానించుడి. విశ్వాసముంచి ధ్యానించుడి. సమయములో మనము వాక్యం రాత్రికాల సమయంలో దేవుని వాక్యం వినడానికి చేరువచ్చిన మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు. రండి, దేవుని వాక్యం వైపు మన గమనాన్ని మరల్చుదాం. అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయం 22వ వచనాన్ని కలిసి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను, హాని కలగదు. 25వ వచనాన్ని కూడా చదువుకుందాం. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అలాగే 36వ వచనాన్ని చదువుకున్నాం. అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొని. ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, సజీవమైన దేవ, అద్వితీయ సత్యదేవానికి స్తోత్రాలు. ఉదయకాలము నుంచి మీ దాసుల ద్వారా అనేక ఆత్మీయ పాఠాలు మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో కూడా తండ్రి మరొక మారు నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాం. చదువుకొనిన లేఖన భాగాలను మీరు ఆశీర్వదించి దీవించి మాకు అనుగ్రహించండి. ప్రభువా, ఈ లోకయాత్రలో నీ రక్తం చేత విమోచింపబడిన నీ బిడ్డలమైన మేము ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో ప్రభువా మీరే మాకు మీ వాక్యం ద్వారా బయలుపరచండి. మెటుకు నిలబడిన నేను అయోగ్యుడను, అపాత్రుడను, వట్టివాడను, నిష్ప్రయోజకుడను. మీ అమూల్యమైన రక్తంతో కడగండి ఈ వట్టి పాత్రను. ప్రభువా మీ ఆత్మతో నింపి సంఘక్షేమం కొరకై ప్రభువా వినువారి అక్కరత కొలది మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఉదయకాలము మరి బాప్తిసాలలో సాక్ష్యం ఇస్తూ వచ్చారు. బైబిల్ గ్రంథంలో ఈ బాప్తిసాలకి ఒక పేరు ఉంటుంది, పునర్జన్మ సంబంధమైన స్నానము అంటారు. మరి ఈరోజు కొద్దిమంది ఈ పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని అభ్యాసం కలిగి ఉంటూ వచ్చారు. మరి గడిచిన దినాలలో లేక గడిచిన సంవత్సరాలలో ఇక్కడ కూర్చున్న ఎంతోమందిమైన మనము ఇటు పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని మనం కూడా కలిగి ఉన్నాం. అంటే మనం కూడా బాప్తిస్మము తీసుకుంటూ వచ్చాం. అయితే చాలాసార్లు ఈ బాప్తిస్మం అయితే తీసుకుంటారు, కానీ జీవితాలలో పెద్దగా మార్పులేమీ రావు. మీకు ఒక చిన్న సందర్భాన్ని గుర్తు చేసి
నేను ముందుకెళ్తాను. మరి కాకులను మనం గమనించినట్లయితే కాకి అంట మరి ఆకాశంలో ఎగురుతూ ఎక్కడైనా నీళ్ళున్నాయేమో చూస్తుందంట. అక్కడికి వెళ్ళేసి అక్కడ నిలబడుకొని మరి దానికి ఉండే ఒక సైడు రెక్కలతో ఆ నీళ్ళ మీద బాగా రెక్కను ఆడిస్తుందంట. ఆడించి మళ్ళీ ఇంకొక సైడ్ తిరిగి ఇంకొక సైడ్ రెక్కతో నీళ్ళల్లో బాగా ఆడిస్తుందంట. అప్పుడు ఆ నీళ్లు దాని మీద పడతాయంట. తర్వాత అది ఎగిరిపోతుందంట. ఆ కాకి చేసే స్నానం అంతే. అంటే ఈ రెక్కతో కొద్దిసేపు నీళ్ళల్లో కదిలియడం, ఈ రెక్కతో కొద్దిసేపు నీళ్ళల్లో కదిలియడం, అది వెళ్ళిపోవడం. అది కాకి స్నానం. అట్లాగే ఏనుగు కూడా ఉంటుందంట. ఏనుగు ఎక్కడైనా ఒక పెద్ద కొలను చూసుకొని ఆ చెరువు లాంటి ప్రాంతాన్ని చూసుకొని అక్కడికి వెళ్ళి ఆ చెరువులోకి ఆ కొలనులోకి దిగి తన తొండెముతో నీళ్లు తీసుకొని చాలా ఫోర్స్గా బాడీ మీద చల్లుకుంటుందంట. చాలా ఫోర్స్గా చల్లుకుంటుందంట. అలా చల్లుకోవడాన్ని బట్టి ఆ ఏనుగు శరీరం మీద ఉండే మట్టి అంతా పోతుందంట. బాగా స్నానం చేసుకుంటుందంట. ఆ కొలను బయటకు వస్తుందంట. అక్కడ ఉండే బురద తీసుకుంటుందంట. మళ్ళీ అంతా మీద వేసుకుంటుందంట. నీళ్ళల్లో ఎంతో చక్కగా స్నానం చేస్తుంది. బయటకు వస్తానే ఏం చేస్తుంది? మళ్ళీ బురద అంతా తీసి మీద వేసుకొని వెళ్ళిపోతుందంట. అట్లాగే ఈ గేదెలు లేక బర్రెలు ఉంటాయంట. ఇవి కూడా నీళ్ళలోకి పోతాయంట. నీళ్ళలో ఎంతసేపు అయినా ఉంటాయంట. గంట, 2 గంటలు, 3 గంటలు ఉంటాయంట. బాగా నీళ్ళలోనే ఉండి ఎప్పుడో మళ్ళా వాటి యజమానులు బయటికి తోలితే అప్పుడు వస్తాయంట. వాటి మీద ఏ మురికి పోదంట. 2 గంటలు, 3 గంటలు నీళ్ళల్లో ఉంటాయి కానీ కొంచెం కూడా మురికి పోదంట. ఆ యజమానులు ఒక మరి ఏదన్నా టెంకాయ పీచు, ఇంకోటి వరిగడ్డి లాంటిది తీసుకొని బాగా రుద్దితే తప్ప వాటి మీద ఉండే మురికి పోదంట. అయితే ఆ పావురాలు ఉంటాయంట. పావురాలు ఎలా స్నానం చేస్తాయంటే అవి కూడా నీళ్ళ దగ్గరికి వెళ్ళి మరి రెక్కలతోనే తమను తాము తడుపుకుంటూ ఆ రెక్కల క్రింద నూనె లాంటిది వదిలే ఒక ప్రత్యేక స్వభావం ఉంటుందంట. అలా పావురం తనను తాను పూర్తిగా శుభ్రపరుచుకుంటుందంట. దీనిని మనకు అన్వయించుకుంటే కొంతమంది బాప్తిసాలు, కొంతమంది పునర్జన్మ సంబంధమైన స్నానాలు ఎలాగుంటాయంటే కాకి స్నానం లాగా ఉంటాయి. ఏదో వస్తారు, ఆ బాప్తిసం తీసుకున్నాము, అయిపోయింది అంతే. బాప్తిసం తీసుకున్నాక ఎలా ఉండాలి లేదా ఏ విధంగా బాప్తిసం తీసుకున్నాం అనేది ఉండదు. బాప్తిసాలు ఇస్తున్నారు, మేము వెళ్ళి తీసుకోవాలి అంతే. ఎవరో చెప్పింటారు బాప్తిసం తీసుకుంటే మేలు జరుగుతుంది, బాప్తిసం తీసుకుంటే మంచి జరుగుతుంది, బాప్తిసం తీసుకుంటేనే పరలోకానికి వెళ్తారని చెప్పింటారు. అది పట్టుకొని వచ్చి బాప్తిసం తీసుకుంటారు. అది ఎటువంటి పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే కాకి చేసే స్నానంతో సమానం. ఇంకొంతమంది ఏంటంటే వస్తారు, ఏడుస్తారు, తప్పులన్నీ ఒప్పుకుంటారు, పాపాలన్నీ ఒప్పుకుంటారు, చాలా కన్నీటి పర్యంతమైపోతారు. ఇంకా యేసు ప్రభువే నా జీవితం అన్నట్టుగా ప్రభు సన్నిధిలో తప్పులన్నీ ఒప్పుకొని బాప్తిసం తీసుకుంటారు. మళ్ళీ బయటికి వెళ్తారు, అన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఈ బాప్తిసం తీసుకోకముందేమో ఎక్కడ లేని పశ్చాత్తాపం, ఎక్కడ లేని కన్నీరు, ఎంతగా ఏడుస్తారంటే అంతగా పశ్చాత్తాపడతారు. కానీ ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ పాపంలో పడిపోవడం, మళ్ళీ లోకంలో పడిపోవడం, లోకానుసారంగా జీవించడం, ఇది ఏనుగులాంటి ఒక బాప్తిస్మం. ఇక మూడవది ఏంటి? గేదెలు లేక బర్రెల యొక్క స్నానం. అది ఏంటి? వాళ్ళు ఈ నీళ్ళల్లో మునుగుతుంటారు, లేస్తుంటారు, కానీ లోపల ఏ మాత్రం పాపం పోదు. ఎట్లుండే పాపం అట్టనే ఉంటుంది. ఊరికే మునగడము, లేయడము. ఈ 3 స్నానాల వల్ల ఏ ఉపయోగము లేదు. పావురం చేసిన స్నానమే దాని యొక్క మరి మలినం అంతటిని తీసివేసినట్లుగా మన యాత్రా జీవితంలో కూడా పావురం లాంటి స్నానం. ఈ పావురం దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యం. ఎవరైతే దేవుని ఆత్మకి సంపూర్ణంగా స్థానం ఇస్తారో, పరిశుద్ధాత్మకి ప్రాధాన్యత ఇస్తారో,
వారు మాత్రమే వారు తీసుకున్న ఆ బాప్తిస్మానికి లేదా వారు పొందిన ఆ పునర్జన్మ సంబంధమైన స్నానానికి సరి అయినటువంటి విలువ ఉంటుంది, సరి అయినటువంటి అర్థం ఉంటుంది. అటువంటి వారే దేవుని రాకడలో ఎత్తబడతారు, దేవుని రాజ్యంలో చేర్చబడతారు. అందుకని దేవుని ఆత్మ చేత నడిపించబడుట అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో పనిచేస్తూ ఉంది అంటే యోహాను సువార్త 16వ అధ్యాయం 9వ వచనం ప్రకారము ఆ వ్యక్తి ఏదైనా తప్పు చేసినప్పుడు, ఆ వ్యక్తి ఏదైనా పొరపాటు చేసినప్పుడు, ఆ వ్యక్తి ఏదైనా బలహీనతలో పడిపోయినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని హెచ్చరిస్తూ వస్తాడు. నువ్వు ఈ తప్పు చేసావు, ఈ పాపం చేసావు, ఈ పొరపాటు చేసావు, నీ చూపులో ఈ పొరపాటు ఉంది, నీ వినికిడిలో ఈ పాపం ఉంది, నీ నడతలో ఈ బలహీనత ఉంది అని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే గుర్తు చేయగానే ఈ పావుర సంబంధమైనటువంటి పునర్జన్మ సంబంధమైన స్నానము లేక బాప్తిసం తీసుకున్న వారు వెంటనే ఆ వాక్యానికి, ఆ మాటకి, ఆ గద్దింపుకి, ఆ హెచ్చరికకి లోబడి వెంటనే పశ్చాత్తాపడతారు. దావీదు జీవితాన్ని మనం చూసినట్లయితే దావీదు జీవితంలో ఎప్పుడు తన పొరపాటు, తన బలహీనత తనకు తెలియపరచబడినప్పుడు వెంటనే తన తప్పుని, బలహీనతని, పొరపాటుని ఒప్పుకుంటూ వచ్చాడు. నాతాను అనే ప్రవక్త వచ్చి ఆ మనుషుడు నువ్వే అనగానే నేనే అంటూ వచ్చాడు. 2 సమూయేలు 24వ అధ్యాయంలో ఇశ్రాయేలు జనాంగాన్ని లెక్కించినప్పుడు ఆ పాపాన్ని బట్టి తన మనసు కొట్టుకుంటూ వచ్చింది. కాబట్టి ప్రభునందు ప్రేమైన వారలారా, బాప్తిసం తీసుకున్న ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా మనమైనా సరే, ఈరోజు బాప్తిసాలు తీసుకున్న వారైనా సరే, దేవుని ఆత్మ నీలో ఎంత మటుకు పనిచేస్తున్నది అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే చాలామంది తప్పులు చేస్తారు, పొరపాట్లు చేస్తారు, బలహీనతలో పడిపోతారు. వాక్యంలో గద్దించినప్పుడు లేక దేవుని ఆత్మ మాట్లాడినప్పుడు ఏమాత్రం స్పందించరు. ఎవరు తప్పు చేయడం లేదులే, ఎవరు పాపం చేయడం లేదులే, ఎవరు పడిపోవడం లేదులే, ఎవరిలో బలహీనతలు లేవులే, మనిషి అన్నాక తప్పు చేస్తూనే ఉంటాడని సమర్థించుకుంటా దానిని ఏమాత్రం సరిదిద్దుకోవడానికి ఇష్టపడకుండా ముందుకు సాగిపోతూ ఉంటారు. ఒకవేళ నీ బాప్తిసం అలాంటిదైతే, నీ నడిపింపు అలాంటిదైతే, నీ జీవితం అలాంటిదైతే, నువ్వు ఆ యొక్క గేదె నీళ్ళలోనే ఉన్నట్టు నువ్వు ఎప్పుడు వాక్యంలోనే ఉంటున్నావు కానీ, ఎప్పుడు మందిరంలోనే ఉంటున్నావు కానీ, నీలోని మురికి, నీలోని మలినము, నీలోని అపవిత్రత అనేది ఏమాత్రము పోవడం లేదు. కొన్నిసార్లు యజమానుడని మరి తన దాసుల ద్వారా మన మురికిని తీసివేయడానికి ఆయన పంపిస్తున్నప్పటికీ మనం తప్పించుకుంటూ అదే మురికిలో బ్రతుకుతూ ఉంటే మనం దేవుని రాజ్యాన్ని చేరలేం. కాబట్టి దేవుని ఆత్మ ఏదైనా మన తప్పు చెప్పినప్పుడు ఎవరు చేయడం లేదులే కాదు, అందరూ చేశారులే కాదు, నీ పరిస్థితి ఏంటి, నీ స్థితిగతి ఏంటి, నువ్వు ఒప్పుకోగలుగుతున్నావా, నువ్వు సరిదిద్దుకోగలుగుతున్నావా, చక్కపరుచుకోగలుగుతున్నావా, అప్పగించుకోగలుగుతున్నావా, అది ప్రాముఖ్యం. దావీదు కూడా అనుకొని ఉండవచ్చు, రాజులు అన్నాక మస్తుగా తప్పులు చేస్తారు, నేనేనా తప్పు చేసింది అని బత్షెబా విషయంలో తనను తాను సమర్థించుకొని ఉండవచ్చు. లేకపోతే దేవుని మందిరం కట్టాలి అని తాను నిర్ణయించుకున్నప్పుడు మరి నాతాను ప్రవక్త వచ్చి నువ్వు కట్టకూడదయ్యా అన్నప్పుడు రాజు తలుసుకుంటే దెబ్బలకు కదువా అన్నట్టుగా నేనెందుకు కట్టలేను మందిరం, నాకేం తక్కువ, నాకేం అంతస్తు తక్కువ, నన్ను కట్టొద్దు అంటావేంటని ఒకవేళ మొండిగా ముందుకు వెళ్ళిండొచ్చు, కానీ అలా ముందుకి వెళ్ళలేదు. అందుకే దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడయ్యాడు. కాబట్టి ప్రభునందు ప్రేమ వారలారా, వాక్యంలోనికి వెళ్ళడానికి మునుపు వాక్యం పట్ల నీ యొక్క వైఖరి, వాక్యం పట్ల నీ యొక్క స్పందన, వాక్యానికి నువ్వు ఎలాగూ మరి ప్రతిస్పందిస్తున్నావో ఒకసారి మనల్ని మనం గమనించుకుంటే మంచిది. ఏదో వస్తున్నావు, ఏదో ఈ చెవితో వాక్యం వింటున్నావు, ఈ చెవితో వాక్యాన్ని వదిలేస్తున్నావా, లేకపోతే ఇక్కడ బాగా ఏడ్చేసి తప్పులన్నీ ఒప్పుకొని మళ్ళా బయటికి వెళ్ళి మళ్ళా పాపంలో పడిపోతూ ఉన్నావా, లేకపోతే గంటైనా 2 గంటలైనా ఇక్కడ ఇంటనే ఉంటాం కానీ లోపల ఏమాత్రం కార్యం జరగదు. చూస్తే వాక్యంలోనే ఉన్నట్టుగా ఉంటారు కానీ లోపల ఏ విధమైన కార్యం జరగదు. అలాగుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఎన్నో పనులు వదిలిపెట్టి విశ్రాంతి తీసుకోవచ్చు, లేదా ఏదైనా పని చేసుకోవచ్చు, అవన్నీ పక్కన పెట్టి మందిరానికి వచ్చి కూర్చున్నాము అంటే దేవుని వాక్యం వినాలనే ఆశతోనే మనం వచ్చాం. దేవుని వాక్యం వింటే మనకు ఆశీర్వాదం అనే ఆశతో మనం వచ్చాం. కాబట్టి వచ్చిన మనం ఏమీ నేర్చుకోకుండా వెళ్తే ఇంకా ఉపయోగం ఏముంది? దేవుడు ఖచ్చితంగా ఒక దినాన మనల్ని
లెక్క అడుగుతాడు. కాబట్టి చాలా శ్రద్ధగా విందాం, చాలా ఆసక్తిగా విందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్ని మన హృదయంలో పదిలపరచుకోవడానికి ఇష్టపడదాం. రండి వాక్య భాగంలోకి మనం వెళ్దాం. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయంలో పౌలు యొక్క చివరి ప్రయాణం అనేది ఓడ మార్గాన ఆరంభమవుతూ వస్తుంది. ఈ ప్రయాణంలో ఒక చోట పౌలు చెప్తా వస్తాడు, ఆ యొక్క ఖైదీల నాయకుడికి ఏం చెప్తా వస్తాడంటే, అయ్యా ఇప్పుడు మనం ఈ సముద్రంలో ప్రయాణం చేయటం అంత క్షేమం కాదు, ఇది సరైన సమయం కాదు అంటే ఆ యొక్క సైనికులకు అధిపతి అయిన ఆ వ్యక్తి ఓడ నడిపేవాని మాట నమ్మి దైవ సేవకుడైన పౌలు మాట వినకుండా, లేదు ఓడ నడిపేవాడు చెప్తా ఉన్నాడు, నువ్వేమన్నా ఓడ నడిపేటోడివే, నువ్వు దైవ సేవకుడివి కావచ్చు, నువ్వు దైవజనుడివి కావచ్చు, నువ్వు సువార్థికుడివి కావచ్చు, ఓడ నడిపేవాడికే సముద్రంలో అన్ని విద్యలు బాగా తెలిసి ఉంటాయి అనేసి సముద్రంలో ఓడని నడిపిస్తూ వస్తాడు. అయితే కొద్దిగా దూరం వెళ్ళగానే భయంకరమైన తుఫాను వచ్చి పెద్ద పెద్ద అలలు వచ్చి ఆ ఓడ మీద పడతా ఉన్నప్పుడు ఆ ఓడలో ఉన్నటువంటి ఖైదీలు, ఓడ నడుపుతున్నటువంటి ఓడ నాయకులు, తర్వాత ఈ యొక్క సైనికుల అధిపతి అందరికీ భయం వస్తుంది. ఈ సముద్రంలో ఈ గొప్ప తుఫాను, ఈ పెద్ద పెద్ద అలలు వచ్చి పడతా ఉన్నాయి, ఇక మనం బ్రతుకుతామనే నమ్మకం లేదు అనేసి అందరిలోకి భయం అనేది వచ్చేస్తుంది. అందరూ పిరికితనంలోకి వెళ్ళిపోతారు. ఆ పిరికితనంలోకి వెళ్ళిపోయినప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, మీరు ధైర్యము తెచ్చుకోండి. ఆ సందర్భాన్ని మనం చదువుతూ వచ్చాం. మరి ఈ యొక్క సముద్రంలో ఓడపోతున్నప్పుడు పెద్ద పెద్ద అలలు వచ్చి పడుతున్నప్పుడు వాళ్ళకైతే ఏ విధంగా బ్రతుకుతామనే ఆశ వాళ్ళు కోల్పోయి వాళ్ళొక నిరాశలో, వాళ్ళొక నిస్పృహలో ఇక మా జీవితం అయిపోయింది, మా చాప్టర్ అయిపోయింది, ఇక మాకు రేపు అనేది లేదు, మేము బ్రతికి బయట పడతామో లేమో తెలియదు అనేటువంటి ఒక రకమైన నిస్పృహలోకి వాళ్ళు వెళ్ళిపోయి ధైర్యాన్ని కోల్పోయినట్టుగా మన యాత్ర జీవితంలో కూడా ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితులలో ఒక రకమైన నిరాశ అనేది మనలో పనిచేస్తూ ఉంటుంది. నేను ఇంత చదువు చదివినాను కానీ అంత వ్యర్థమే, ఇక నాకు జాబ్ రాదు, ఏమి రాదు, నా జీవితం ఇంతే అయిపోయింది, లేకపోతే నేను ఈ వ్యాపారం చేస్తున్నా, లేదంటే ఈ పని చేస్తున్నా, ఈ కష్టాల నుండి, ఈ శ్రమల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, ఈ కఠినమైన పరిస్థితుల నుండి, ఈ కఠోరమైన పరిస్థితుల నుంచి మేము బయటపడేది ఉత్తదే, ఇక మా జీవితం అంతా ఇట్లా సాగిపోవాల్సిందే, మేము ఇంకా మంచి అనేది, ఇక క్షేమం అనేది, ఇక శుభము అనేది మా జీవితాలలో మేము చూడలేమనేసి ఒక రకమైన నిరాశలో వెళ్ళిపోతూ ఉంటారు. ఎలా ఉన్నారక్క, ఎలా ఉన్నారంటే ఏదో ఉన్నాంలే అన్నా, బ్రతకాలి కాబట్టి బతుకుతూ ఉన్నాం, ఉండాలి కాబట్టి ఉన్నాం, మా జీవితంలో ఏముందన్నా చెప్పుకోవడానికి మంచి, మా జీవితంలో ఏ మంచి జరుగుతూ ఉంది, మేమేం బాగుపడుతూ ఉన్నాం అనేసి చాలా మటుకు నిరాశతో మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మన జీవితంలో ఎక్కువగా నిరాశ, ఎక్కువ భయాలు ఉంటాయి. పిల్లల భవిష్యత్తు ఏంటో అనే భయం తల్లిదండ్రులకు ఉంటుంది, లేకపోతే ఈ అప్పులు తీరుతాయో తీరవనే భయం ఉంటుంది, లేకపోతే మరి అందరిలో మేము ఇలాగున్నామే, మమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటారేమనే భయం ఉంటుంది. మనిషి రకరకాల భయాల గుండా వెళ్తూ ఉంటాడు. చదువుకునే పిల్లలకు భయం ఉంటుంది, మరి నేను చదివినవి ఎగ్జామ్లో వస్తాయో రావో, నేను రాస్తే పాస్ అవుతానో లేదో, లేదా నేను అనుకునే మార్కులు వస్తాయో రావో, భయము లేని మనిషి భూమి మీద దాదాపుగా కనబడడు. క్రైస్తవులైనప్పటికీ, దేవుని ఎరిగిన వారైనప్పటికీ, దేవుని వెంబడిస్తున్న వారైనప్పటికీ, మరి దైవికమైన పేర్లు పెట్టుకున్నప్పటికీ కూడా చాలా రకాల భయాలలో వెళ్తూ ఉంటారు. మరి అందరికీ తెలుసు 366 సార్లు భయపడకుము అనే మాట, భయపడకుడి అనే మాట బైబిల్ గ్రంథంలో రాయబడిందని తెలుసు, కానీ ఎన్ని భయాలలో బతుకుతూ ఉంటామో. ఒంటరిగా ఉండాలంటే భయం, ఎక్కడికన్నా ఒంటరిగా వెళ్ళాలంటే భయం, ఏదన్నా ఒక పని చేయాలంటే భయం, ఏదన్నా సమస్య వస్తే భయం, బయటపడతామో బయటపడమో, పరీక్షలు వస్తే భయము, కష్టాలు వస్తే భయము, శ్రమలు వస్తే భయము, మనం అనుకున్న పని అనుకున్న సమయానికి జరగకపోతే ఒక భయం, ఒక నిరాశ, మన జీవితంలో జరగాల్సిన పనులు ఆలస్యం అయ్యే కొద్దీ ఒక రకమైనటువంటి నిస్పృహ మన జీవితాల్లో తొంగి చూస్తూ ఉంటుంది. అయితే దేవుడు ఈ రాత్రికాలం మనందరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు ద్వారా. ఆ ఓడలో ఉన్నటువంటి వారి పరిస్థితి కూడా అలాగే ఉంది. అయితే వారితో అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, ధైర్యము తెచ్చుకొనుడి, ధైర్యము
తెచ్చుకొనుడి. 2 సార్లు ఈ మాట చెప్పాడు. 3వసారి ఆయన ఒక రొట్టె తీసుకొని తింటా ఉన్నప్పుడు ఆ ఓడలో ఉండేవారికి ఏమొచ్చిందంట? అందరికీ ధైర్యం వచ్చిందంట. మరి ఇంతమంది భయపడుతూ ఉన్నారు. ఓడలో ఉన్న ప్రతి మనిషి భయపడుతున్నాడు, ఒక పౌలు తప్ప. పౌలులో ఉన్న ప్రత్యేకత ఏంటి? పౌలు మాత్రమే ఎందుకు భయపడలేదు? పౌలు మాత్రమే ఎందుకు ధైర్యంగా ఉన్నాడు? పౌలు ఏమన్నా వేరే ఓడలో ఉన్నాడా? లేకపోతే పౌలున్న ఓడలో పౌలుకి ఏమన్నా పారాషూట్ ఉందా, ఎగురుకుంటా గాల్లో పోతాడా? లేకపోతే పౌలులో ఏముంది? అందరితో పాటే సమానంగా ఉన్నాడు. కానీ అందరూ భయపడుతున్నారు, అందరూ కలవరపడుతున్నారు, అందరూ దిగులు చెందుతూ ఉన్నారు, అందరిలో నిరాశ ఉంది. ఒక పౌలులో మాత్రమే చాలా ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాడు. పౌలులో ఉన్నటువంటి 2 ప్రత్యేకమైన కారణాలు మనం చూసుకొని ముగించుకుందాం. ఒకవేళ పౌలులో ఉండే ఈ 2 ప్రత్యేకమైన లక్షణాలు నీలో కూడా ఉంటే ఏ పరిస్థితిలో అయినా నువ్వు భయపడవు, ఏ స్థితిలో అయినా నువ్వు భయపడవు. ఒకవేళ దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనన్నట్టుగా నీవు ఏ గాఢాంధకారపు లోయలో వెళ్ళినా, ఏ అపాయంలో నువ్వు వెళ్ళినా, ఏ పరిస్థితిలో నువ్వు వెళ్ళినా నువ్వు దేనికి కూడా భయపడవు, దేనికి కూడా భయపడవు. ఒక సందర్భం గుర్తుకొస్తుంది, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నేను మొట్టమొదట మరి సేవకు పంపబడినప్పుడు నాకు వివాహం కూడా కాలేదు. నేను ఒంటరిగానే సేవకు పంపబడతా వచ్చాను. నేను వెళ్ళిన మందిరం ఎలాగుంటుందంటే ఏ ఊరికి దగ్గర ఉండదు, ఆ మందిరం చుట్టూ ఒక్క ఇల్లు కూడా ఉండదు. ఆ మందిరం ఒక్కటే ఉంటుంది, అయితే రోడ్డుకు ఉంటుంది, చుట్టూ ఏమీ ఉండవు అన్నమాట. ప్రత్యేకంగా ఉన్నట్టు ఉంటుంది ఆ ఒక్క మందిరమే. ఏ ఇండ్లు కనపడాలన్నా కనీసం 1/2 కిలోమీటర్ దాటిపోతేనే ఇల్లులు కనపడతాయి. నేను వెళ్ళిన తర్వాత ఒక 2వ రోజే ఆ మందిరానికి 1.5 కిలోమీటర్న్నర దూరంలో ఒక వ్యక్తి చెట్టుకు ఊరేసుకొని చనిపోయాడు. నేను మరి తర్వాత చాలా ధైర్యవంతుడిలాగా ఆ విషయం తెలుసుకొని దగ్గరికి పోయి చూస్తూ ఉన్నాను. ఏ చెట్టుకు వేసుకున్నాడు, ఏ తాడు వేసుకున్నాడు, నాలుక బయటకు పెట్టినాడా, లోపల పెట్టినాడా, ఎప్పుడు చూడలేదే నేను అనేసి చాలా తీక్షణంగా చూశానండి. చూసి ఓహో ఇలా చచ్చిపోయినాడా అనుకొని మళ్ళీ వెనక్కి వచ్చాను. ఆ రోజు నుంచి రోజు రాత్రి అవుతుంది 10-10:30కి కళ్ళు మూసుకొని ఇంక నిద్రపోదాం అనుకుంటానే వెంటనే నాకు అదే గుర్తుకొస్తుంది. ఆ చెట్టు గుర్తుకొస్తుంది, చెట్టు మీద ఏలాడుతున్న ఆయన గుర్తుకొస్తాడు. ఇక కళ్ళు మూసుకొని ఉంటే ఆయన చెట్టు మీద నుంచి కిందికి దిగుతాడు, అలా రోడ్డు మీద నుంచి వస్తాడు. నేను పడుకున్నటువంటి ఆ రూమ్ దగ్గరకు వస్తాడు. ఆ రూమ్ డోర్ కొడుతున్నట్టుగా నాకు భ్రమ. అప్పుడే ఆ డోర్ కూడా సౌండ్ వస్తూ ఉంటుంది, టప్ టపా అనేసి. వెంటనే నిద్ర ఎగిరిపోతుంది. ఓయమ్మా వీడేంద్ర ఇట్లా వచ్చినాడు అనుకుంటాను. అట్లా నిద్ర పోకుండా కొన్ని రోజులు, 1 వారం అట్లా గడుపుతూ వచ్చాను. ఒకరోజు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏమని మాట్లాడుతూ వచ్చాడంటే, మీరు చీకటిలో ఉన్నవారు కాదు కనుక మీరు భయపడవద్దని మాట్లాడాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో పాపం చేస్తే నేను భయపడాలి, నేనే పాపం చేయలేదు కదా, ఎందుకు భయపడాలనేసి ఆ రోజు నుంచి ఎవరు లేకపోయినా రాత్రి 12, 1 గంట 2 గంటల వరకు బయటే ప్రేయర్ చేసుకుంటూ తిరిగేవాడిని. ఒకసారి నడుచుకుంటూ కూడా పోయినా ఏముందో చూద్దామనేసి. ఇంకెప్పుడు భయపడలేదు. అంటే ఏదో ఒక భయం మనిషిని ఏం చేస్తూ ఉంటుంది, వెంటాడుతూ ఉంటుంది. అది మనల్ని ఏం చేయదు, దానికి మనం చోటు ఇచ్చే కొద్దీ ఎక్కువ భయపడతాం. మనం దాన్ని జయిస్తే అది మనల నుంచి పారిపోతుంది. సరే, వాక్య భాగంలోకి ముందుకు వెళ్దాం. చూడండి, పౌలు అందరూ భయపడుతున్నా తాను అదే పరిస్థితిలోనే ఉన్నాడు. తానేం ప్రత్యేకంగా వేరే పరిస్థితిలో లేడు. అయినా తాను ధైర్యంగా ఉండటానికి గల 2 కారణాలు చూసుకొని మనం ముగించుకుందాం. రండి, మొట్టమొదటిగా అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయం 23వ వచనం. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము. చూడండి, ఇక్కడ పౌలులో కనబడుతున్నటువంటి మొట్టమొదటి ఒక ఆత్మీయమైనటువంటి సుగుణం ఏంటంటే, పౌలు అంటున్నాడు ఎవనిని సేవించుచున్నాను. పౌలులో ఉన్నటువంటి మొట్టమొదటి సుగుణం ఏంటంటే, పౌలు ఎవరిని సేవిస్తున్నాడు? పౌలు ఎవరిని సేవిస్తున్నాడు? దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడు. అందుకే ఆ పరిస్థితుల్లో ధైర్యంగా ఉండగలుగుతున్నాడు. 2వ కారణం చూద్దాం రండి, 25వ వచనం. 25వ వచనం. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనుడి,
నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. ఎవరిని నమ్ముతున్నాడు? దేవుణ్ణి నమ్ముతా ఉన్నాడు. ఒకటి, అదే భయంకరమైన పరిస్థితుల్లో పౌలు ఎందుకు ధైర్యంగా ఉన్నాడంటే పౌలు దేవుణ్ణి సేవిస్తున్నాడు. పౌలు ఎందుకు ధైర్యంగా ఉన్నాడంటే పౌలు దేవుణ్ణి నమ్ముతున్నాడు. ఈ రెండు కారణాలను బట్టి అందరూ భయపడవలసిన పరిస్థితి తన కళ్ళ ముందర ఉన్న భయపడాల్సిన పరిస్థితి అయినప్పటికీ ఎందుకు ధైర్యంగా ఉన్నాడంటే ఒకటి, దేవుణ్ణి సేవిస్తున్నాడు, రెండవది దేవుణ్ణి నమ్ముతున్నాడు. ఎవరిలో అయితే ఈ రెండు గుణాలు ఉంటాయో వారు ఏ పరిస్థితులైనా ధైర్యంగా ఉండి ఆ పరిస్థితిని జయించగలుగుతారు. దేవుని సేవించడం అంటే ఏంటి? రండి కొన్ని మాటలు చూసుకుందాం. మనకు తెలిసిన విధానము కాదు, వాక్యం ఏం చెప్తా ఉంది, దేవుని సేవించడం గురించి బైబిల్ ఏం చెప్తా ఉందో కొన్ని మాటలు చూద్దాం. రండి, యోబు పుస్తకము 36వ అధ్యాయము 11వ వచనం. యోబు పుస్తకము 36వ అధ్యాయం 11వ వచనం. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళపుచ్చెదరు. చూడండి, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల. దేవుణ్ణి సేవించాలంటే ముందేం చేయాలంట? ఆలకించాలి. ఆలకించడం అంటే అర్థమైంది వినటం. దేవుణ్ణి సేవించేవాడు ముందుగా దేవుడు చెప్పేది వింటాడు. మనకి బైబిల్లో ఒక మంచి సాదృశ్యాన్ని చూడగలుగుతాం. సౌలు, పాత నిబంధనలో సౌలు, సమూయేలు ద్వారా దేవుడు ఒక విషయాన్ని సౌలుకు చెప్తాడు. ఏమని? అమాలేకీయులని నువ్వు సంపూర్ణంగా నిర్మూలన చేసేయి, వారికి కలిగిన దేనిని కూడా మిగిల్చవద్దని దేవుడు సమూయేలు ద్వారా సౌలుకి ఒక హెచ్చరికనిస్తే సౌలు వెళ్తాడు, అందరినీ హతం చేస్తాడు. అగబు అనే ఒక వ్యక్తిని మిగులుస్తాడు. అతని దగ్గర ఉన్నటువంటి క్రొవ్విన వాటిని, ఆ గొర్రెలను ఎడ్లను వాటన్నిటిని మిగిల్చి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత సమూయేలు వచ్చి, ఏమయ్యా సౌలు, దేవుడు చెప్పిన మాట విన్నావా అంటే ఏమంటాడు? విన్నాను, నేను దేవుని మాట నెరవేర్చినాను అంటాడు. మరి నాకు వినపడుతున్న ఆ పశువుల అరుపులేంటి అంటే, నీ దేవునికి బలిగా ఇవ్వడానికి నేను వాటిని మిగిల్చి తీసుకొచ్చినాను అంటాడు. అప్పుడు సమూయేలు ఒక మంచి మాట అంటాడు, బలులు అర్పించుట వలన దేవునికి సంతోషం కలుగునా, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. చాలాసార్లు మనం దేవుణ్ణి ఎలా సేవిస్తుంటామంటే సమూయేలు లాంటి దైవ సేవకులు చెప్పే మాటలు బొత్తిగా వినము, కానీ ఇంకా అన్ని పనులు చేస్తూ ఉంటాం. మందిరం ఊడుచుంటాం, మందిరం తుడుచుంటాం, చేపలు ఎత్తుంటాం, చేపలు చుడుతూ ఉంటాం, వంట చేస్తూ ఉంటాం, వంట పాత్రలు ఎత్తుకొచ్చుంటాం, వంట పాత్రలు తుడుచూ ఉంటాం, కూరగాయలు కొనుక్కొస్తూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. చెప్పిన మాట మాత్రం బొత్తిగా వినం. నువ్వు మాట వినకుండా, నువ్వు చెప్పిన మాట ఆలకించకుండా నువ్వు ఎన్ని బలులు అర్పించినా, నువ్వు ఎంత పని చేసినా దాని వలన దేవునికి ఏమీ లేదు, సంతోషము లేదు. నువ్వు మాట వినకుండా ఎంత పరిచర్య చేసినా అది నువ్వు దేవుని సేవించినట్లు కానే కాదు. దేవుని సేవించడం అంటే ఏంటి అంటే ముందు ఆలకించాలి, ముందు వినాలి, విన్నదాన్ని చేయాలి. అదే దేవుణ్ణి సేవించడం. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఎన్నిసార్లు మన యాత్రా జీవితంలో నేను దేవుని పరిచర్య చేస్తున్నా, నేను దేవుని సేవ చేస్తున్నా అని అనుకుంటాం, కానీ చెప్పిన మాట బొత్తిగా విననే వినం. సేవకులు ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తూ ఉంటాం. ఏమంటే వాళ్ళకు తెలియలేదు, మాకున్నంత వాళ్ళ జ్ఞానము లేదంటూ ఉంటాం. అది దేవుని సేవించడం అవుతుందా? సమూయేలు చెప్పిన దాన్ని సౌలు చేయలేదు. సమూయేలు ఏమైనా సొంతంగా చెప్పాడా? సమూయేలు ఏమన్నా సొంత ఆలోచనతో చెప్పాడా? దేవుడు చెప్పమన్నదే తాను చెప్పాడు. దాన్ని సౌలు వినకపోయేసరికి దేవుడు ఏమంటాడు? నేను సౌలుని ఏం చేశాను? విసర్జించినాను. చూడండి, మొదటి సమూయేలు 15వ అధ్యాయం 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు
నేను పశ్చాత్తాపపడుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? నేనేమవుతున్నాను? పశ్చాత్తాపపడుచున్నాను. ఎవరు పశ్చాత్తాపడాలా? మనుషులమైన మనం తప్పు చేసిన వాళ్ళు. ఇక్కడ దేవుడు సౌలు నిర్ణయించినందుకు పశ్చాత్తాపడుతున్నాడంటే సౌలు నిర్ణయించడాన్ని దేవుడు ఎలా భావిస్తున్నాడు? ఒక తప్పుగా భావిస్తున్నాడు. ఎందుకు తప్పుగా భావించాల్సి వచ్చిందంటే సౌలు ఏం చేయలేదు? దేవుని మాట వినలేదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, నువ్వు సేవ ఎంతైనా చేయొచ్చు, నువ్వు పరిచర్య ఎంతైనా చేయొచ్చు, మాట వింటున్నావా లేదా అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు మాట వినకుండా, దేవుని సేవకులు చెప్పే మాట లక్ష్య పెట్టకుండా నీవు సొంతంగా నువ్వు ఎంత పనైనా చేయి, దాన్ని బట్టి దేవునికి ఏం కలుగుతుందంట? పశ్చాత్తాపం కలుగుతుందంట. దేవుడు సంతోషపడడంట. అలా చేయటము దేవుణ్ణి సేవించడం కాదంట. అలా నువ్వు ఉండటాన్ని బట్టి నీ జీవితంలో నువ్వు ఏం పొందుకోలేవు? ధైర్యాన్ని పొందుకోలేవు. ఏం పొందుకుంటావు? భయాన్ని పొందుకుంటాం. తర్వాత సౌలు జీవితాన్ని మనం చూస్తే దేవుని ఆత్మను కోల్పోతాడు. భయపడతా ఎంతవరకు భయపడతా? చివరి వరకు కూడా భయపడతానే జీవిస్తాడు. ఎందుకు ఆయన జీవితంలోకి భయం వచ్చింది? ఎందుకు ఆయన జీవితంలో భయంతో బతకాల్సి వచ్చింది? ఇశ్రాయేలీయులోనే సౌలంత ఎత్తు, సౌలంత అందగాడు లేడని బైబిల్లో రాయబడి ఉంది. అంత ఎత్తైన వాడు, అంత బలమైన వాడే గొల్యాతును చూసి భయపడ్డాడు. చిన్నవాడైన దావీదు మాత్రం లెక్క చేయలేదు. సౌలు భయపడ్డాడు, దావీదు భయపడలేదు. ఎందుకంటే సౌలు దేవుని మాట వినట్లేదు, దేవుని మాట ఆలకించట్లేదు. నేనేదో దేవుణ్ణి సేవిస్తున్నాను, నేను దేవుని ప్రజలను నడిపిస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ దేవుని మాట వినలేదు. అందుకే ఆయన జీవితంలో భయం అనేది చిరస్థాయిగా మిగిలిపోయింది. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నేను దేవుని ఇంట్లో చాలా పరిచర్య చేస్తున్నాను. నేను చేసినంత పరిచర్య మందిరంలో ఏ ఒక్కరూ చేయరు. ఒకవేళ ఇలా అనుకుంటున్నావేమో, 24 గంటలు 365 రోజులు నేను మందిరంలోనే పరిచర్య చేస్తున్నా. అయినప్పటికీ ఎందుకు నా జీవితంలో ఈ నిరాశ, ఎందుకు నా జీవితంలో ఈ భయాలు, నా జీవితంలో ఎందుకు ఈ కలవరాలు, నా జీవితంలో ఎందుకు ఈ చింతలు అంటే నువ్వు మాట వినడంలా. అన్నీ చేస్తున్నావు కానీ ఏం చేయడం లేదు? చెప్పిన మాట వినడంలా. అందుకే నీ జీవితంలో ఈ యొక్క భయము, ఈ దిగులు, ఈ కలవరాలు నేను వెంటాడుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా రియలైజ్గా దేవుని సేవించడం అంటే ఏంది? దేవుని సేవించడం అంటే ఏంది? దేవుని మాట విని చేయుట, ఆయన మాట ఆలకించి చేయుట, అది దేవుణ్ణి సేవించడం. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం దేవుణ్ణి సేవించుట గురించి. యెహోషువ పుస్తకం 24వ అధ్యాయం 20వ వచనం. యెహోషువ పుస్తకం 24వ అధ్యాయం 20వ వచనం. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల. దీన్ని ఇలా చదువుకుందాం. మీరు అన్య దేవతలను విసర్జించి యెహోవాను అంతే కదా, యెహోవాను సేవించేవాడు ఏం చేస్తాడు? అన్య దేవతలని విసర్జిస్తాడు. యెహోవాను విసర్జించిన వాడు అన్య దేవతలని సేవిస్తాడు. కాబట్టి అన్య దేవతలను విసర్జించుట అంటే విడిచిపెట్టుట. నువ్వు దేవుని సేవించాలి అంటే అన్య దేవతలు, ఈ లోక సంబంధమైన దేవతలు, దేవుళ్ళు, విగ్రహాలు అనే వాటిని నువ్వు విడిచిపెట్టాలి. 2 విధాలుగా విడిచిపెట్టాలి. ఒకటి, మన ఇంటిలో నుంచి, భౌతికంగా మనం కట్టుకున్న మన ఇంటిలో నుంచి అన్య సంబంధమైన విగ్రహాలన్నిటినీ, బొమ్మలన్నిటినీ, పటాలన్నిటినీ మనము బయటపడేయాలి. ఒకటి. రెండవది, మన హృదయంలో నుండి, మన ఇంటిలో నుండి వాటిని తీసేసుకోవాలి. కొంతమంది ఇంటిలో నుండి తీసేస్తారు కానీ మనసులో నుండి మాత్రం తీసేయరు. ఏదైనా జాతర వస్తే, ఏదైనా పండగ వస్తే, ఏదైనా పబ్బం వస్తే అప్పుడు మాత్రం అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. అప్పట్లో మేము అది చేసి మేము ఇది చేస్తామని. ఏదన్నా ఒక గుడి దాడుతూ ఉంటే గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈ గుడికాడ అప్పుడు టెంకాయ కొట్టింటి మళ్ళీ ఎప్పుడొకసారి కొడదాంలే అంటూ ఉంటారు. అంటే నువ్వేం చేయడం లేదు? విడిచిపెట్టడం లేదు. నువ్వు అన్య దేవతలని
నీ ఇంటిలో నుంచి తీసేస్తే సరిపోదు, నీ మనసులో నుంచి కూడా తీసేయాలి. ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు ఏది హృదయంలో కలిగి ఉన్నా నువ్వు దేవుణ్ణి సేవించినట్లు కాదు. దేవుణ్ణి పక్కన పెట్టేది ఏది నీ జీవితంలో ఉన్నా, ఆ కాలంలో అంటే సెల్ ఫోన్లు లేవు, ఆ కాలంలో ఇంటర్నెట్ లేదు, ఆ కాలంలో అన్ని బొమ్మలే ఉండేవి. కాబట్టి అక్కడ అన్ని దేవతలని రాయబడతా వచ్చింది. ఒకవేళ లేటెస్ట్గా రాయాల్సి వస్తే ఏం రాయాల్సి వస్తుంది? లేటెస్ట్గా ఒకవేళ రాయాల్సి వస్తే ఏం రాయాల్సి వస్తుంది? మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఏం రాయొచ్చు? దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు దేన్ని అనుసరించినా అది నువ్వు దేవుణ్ణి సేవించినట్లు కానే కాదు. కాబట్టి ఇప్పుడు ఈ మీటింగ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ మీటింగ్కి నువ్వు రాకుండా ఈ మీటింగ్ని విడిచిపెట్టి నువ్వు ఏదన్నా చేస్తున్నావు అనుకో, అది దేవుణ్ణి సేవించినట్లు ఎట్లా అవుతుంది? దేవుని కొలిచినట్లు పూజించినట్లు ఎలా అవుతుంది? కాబట్టి ప్రభునందు ప్రవీణ వారులారా, దేవుని సేవించేవాడు దేవుని కోసం దేనినైనా విడిచిపెడతాడు. దేవుని సేవించేవాడు దేవుని కోసం దేనినైనా విడిచిపెడతాడు. ఒక సహోదరుడు చాలా దినాల కిందట, పిన్ను సూదులు రాకముందటువంటి నిజమైన సంఘటన, ఆయన దేవుణ్ణి నమ్మకంగా వెంబడించేవాడు. అతను ఒక గుండు పిన్నులు తయారు చేసే కంపెనీలో ఉద్యోగస్తుడు. ఎక్కడ? గుండు పిన్నులు. అప్పుడు ఏం లేవు, పిన్ను సూదులు లేవు. అప్పుడు ఏముండేవి? గుండు పిన్నులే ఉండేవి. ఆయన ఆదివారం వస్తే చాలు మందిరంలో ఉండేవాడు. ఒకసారి వాళ్ళకేదో ప్రొడక్షన్ ఎక్కువైపోయి టార్గెట్ దగ్గరైపోయి మరి ఆదివారం కూడా కంపెనీకి రావాలని రూల్ పెట్టారంట. అప్పుడు ఈయన చెప్పాడంట, సార్ ఒకవేళ మీరు చెప్పేవన్నీ నిజాలే కావచ్చు, వారంలో ఒకరోజే నేను నా దేవుడికి ఇచ్చేది, ఆదివారం పూటే నేను నా దేవుని ఇంట్లో కనపడేది, అది పక్కన పెట్టి నేను రాలేను సార్ అన్నారంట. అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు అన్నారంట, అలాగైతే నేను కంపెనీలో నుంచి తీసేస్తాం, ఏ అనుమానము లేదు అన్నారంట. పర్వాలేదు సార్, ప్రభు దినం నా దేవుణ్ణి నేను విడిచిపెట్టి నేను ఉద్యోగానికి రాలేను అన్నారంట. పోలేదంట, ఆయనను తీసేశారు, ఆయనకు ఉద్యోగం పోయింది. ఇక ఏ ఉద్యోగం రానివ్వకుండా చేస్తున్నారంట కంపెనీ వాళ్ళు కక్షతో. అప్పుడు ఈయన ఇంటి దగ్గర ఉన్నాడు. ఆయనకు ఒక అలవాటు అంట, ఒక వాక్యం రాసుకొని ఇక్కడ జోబి దగ్గర గుండు పిన్నుతో కూర్చుకొని పెట్టుకునేవాడంట. అలా పెట్టుకొని మరి ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి ముందర ఉండే స్థలంలో ఏవో పిచ్చి మొక్కలు ఎక్కువైపోతే సరే వాటిని తీసేద్దాం అనేసి తీసేస్తూ ఉన్నప్పుడు అక్కడ కొన్ని చీమలు ఉంటే ఇదిలించుకోవడంలో ఇట్లా అనుకోవడంలో ఆ గుండు పిన్ను కాస్త లోపల చర్మానికి కుచ్చుకొని కొద్దిగా రక్తం వస్తుందంట. అప్పుడు ఆయన కొంచెం బాధేస్తుందంట, ముందే ఉద్యోగం పోయింది, మళ్ళా ఈ గుండు పిన్ను గుచ్చుకొని రక్తం వస్తూ ఉంది, సెప్టిక్ అవుతుందో ఏమో, మరి దీనికి ఒక ఇంజెక్షన్ వేసుకోవాలా, డబ్బులు కావాలా, ఎలా చేయాలా ప్రభు అనుకున్నాడంట. అలా ఆలోచించేటప్పుడు ఆయనకు ఒక తలంపు వచ్చిందంట, ఈ గుండు పిన్నికి ఒక సైడు షార్ప్గా ఉంది కదా, అటు సైడ్ ఏదైనా మరి ఒక అడ్డు కనుక ఉంటే నాకు కుచ్చుకునేది కాదు కదా అని తలంపు వచ్చిందంట. దాని మీద బాగా ఆలోచించి ఆయన పిన్ను సూది నమూనాని తయారు చేశాడంట. తయారు చేసి బాగా డబ్బుండే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాడంట, సార్ గుండు పిన్నులు ఉన్నాయి కదా, ఈ ఒక సైడ్ షార్ప్గా ఉంటున్నాయి, పొరపాటున కుచ్చుకునే ప్రమాదం ఉంది, నేను ఈ ప్లాన్ తయారు చేశాను సార్, దీని ప్రకారం పిన్ను సూదులు ఉంటాయి, అప్పుడు కుచ్చుకో అని చెప్పాడంట. ఆయన ఆశ్చర్యపోయి ఇదేదో భలే ఉంది అనేసి, సరే దీనికి ఏమేం కావాలో నువ్వే చేయి, ఇంతకుముందు కూడా నువ్వు జాబ్ చేసావు కదా, నేను నీకు ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు పెడతాను, పని అంతా నువ్వు చూసుకో, డబ్బులు నేను పెడతాను, మన ఇద్దరము పార్ట్నర్స్ అని చెప్పాడట. ఆ విధంగా పిన్ను సూదుల పెద్ద కంపెనీ పెట్టారు. ఆయన దేవుని కోసం ఒక కంపెనీలో ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. దేవుడు ఆయనను ఏం చేశాడు? ఒక కంపెనీలో కో ఓనర్ చేశాడు, అంటే పార్ట్నర్గా చేశాడు. అంతకుముందు ఆయన ఒక కంపెనీలో ఉద్యోగస్తుడే, కానీ ఇప్పుడు ఒక కంపెనీలో ఓనర్స్లో ఒకడు. కాబట్టి ప్రభునందు ప్రేమ వారలారా, దేవుణ్ణి సేవించడం అంటే ఏంటంటే దేవుని కోసం ఏదైనా విడిచిపెట్టాలా, కానీ దేనికోసమో దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది రెండవ తలంపు. మీకు అర్థమవుతుంది కదా. మొదటి తలంపు ఏంది? దేవుణ్ణి సేవించడం అంటే ఆయన మాట విని
ఆయన మాట ఆలకించి ఆయనను సేవించాలి. ఆయన మాట వినకుండా, ఆయన మాట ఆలకించకుండా నువ్వు ఏం చేసినా అది దేవుని సేవించడమో కాదు. రెండవది ఏంటి? దేవుని కోసం ఏదైనా విడిచిపెట్టాలా, అంతేగాని దేనికోసమో దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఇది రెండవ తలంపు. నేను కూడా సేవకు వచ్చినప్పుడు సేవలో ఇంకా ట్రైనింగ్లోనే పోతున్నప్పుడు మా నాన్న కూడా ఫోన్ చేసినాడు, నువ్వు సేవకి వెళ్ళడం నాకు చాలా బాధగా ఉంది, నువ్వు ఇంత చదువు చదివి ఇంత ఉద్యోగాన్ని వదిలేసి నువ్వు సేవకి వెళ్ళినావు, ఊర్లో అందరు ఎగతాళి చేస్తూ ఉన్నారు, నాకు బతకాలనిపించడం లేదు, నువ్వు ఎనికి రాకపోతే నేను ఏదన్నా తాగి చచ్చిపోతా అని చెప్పాడు. కొంచెం బాధ అనిపించింది, కానీ సరే నువ్వు దేవుడు అనుమతిస్తే నువ్వైనా చావాల్సిందే, నేనైనా చావాల్సిందే, నేనైతే ఎన్నికొచ్చే ప్రసక్తి ఏం లేదు. దేవుడు అనుమతించకపోతే నువ్వు ఎంత చేసినా సావవు, దేవుడు అనుమతించినాడు అనుకో నువ్వు ఏం చేయకునే వస్తావు, దానికి నేనేమీ చేయలే, నేనైతే సేవ నుంచి ఏం గాను వెనకకి మాత్రం రాను అని చెప్తా వచ్చాను. తర్వాత మళ్ళీ మా నాన్న అర్థం చేసుకొని రియలైజ్ అయ్యి మళ్ళీ అట్లేం చేయలేదు. కానీ అయితే అదొక పరీక్ష. ఇప్పుడు నన్ను సేవిస్తాడా, లేకపోతే తన తండ్రి కోసం నన్ను విడిచిపెడతాడా? ఆ రోజు అలా నిలబడినాను కాబట్టి దేవుడు, ఒకవేళ నేను ఉద్యోగం చేస్తూ ఉంటే ఏ స్థితిలో ఉండేవానో నాకు తెలియదు, కానీ అయితే ఒక మంచి మనస్సాక్షితో మాత్రం చెప్పగలను, ఆ స్థితి కంటే కూడా ఎన్నో రెట్లు క్షేమకరమైన స్థితి దేవుడు నాకు ఇచ్చాడని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. కాబట్టి దేవుని సేవించడం అంటే అది దేవుని కోసం దేనైనా విడిచిపెట్టేటట్టు ఉండాలి, అంతేగాని దేనికోసమో దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఇది రెండవ తలంపు. ఇంకొక మాట చూద్దాం, దేవుణ్ణి సేవించడం అంటే ఏంటి? యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను, నేనెక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును, ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతని కనపరచు. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు, అంటే నన్ను సేవించేవాడు ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ నీవు ఉండాలి, దేవుడు లేని చోట నీవు ఉండకూడదు. దేవుడు లేని స్థలాలలో నీవు ఉంటున్నావు అంటే నువ్వు దేవుణ్ణి సేవించడం లేదు అని అర్థం. ఒకటి. రెండోది, దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ, దేవుడు లేని స్థలంలో నీవున్నా దేవుణ్ణి సేవించడం లేదు, దేవుడు ఉండే స్థలంలో నువ్వు లేకపోయినా, మీకు అర్థమవుతుంది కదా, నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉంటాడు. దేవుడు లేని స్థలంలో నీవు ఉంటే నువ్వు దేవుని సేవిస్తున్నట్లు కాదు. అలాగే దేవుడు ఉండే స్థలంలో నీవు లేకపోతే నీవు దేవుణ్ణి సేవిస్తున్నట్లు కాదు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడి ఉందరో వారి మధ్యన నేను ఉందును. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు లేక ముగ్గురు కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఆ ప్రార్థనలో లేకుండా ఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉన్నావు, ఆ ప్రార్థన లేకుండా బయట పడుకున్నావు, ఆ ప్రార్థన లేకుండా నువ్వు బయట ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు ఇద్దరు ముగ్గురు ఉన్న చోట దేవుడు ఉంటాడని దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి అక్కడ దేవుడు ఉంటాడు. నువ్వు అక్కడ లేకుండా నువ్వు బయట ఉంటున్నావు కాబట్టి నువ్వు దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ లేవు కాబట్టి నువ్వు దేవుణ్ణి సేవిస్తున్న వ్యక్తివి కాదు. ఎందుకంటే నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉంటాడు అనే దేవుడే సెలవిస్తూ వచ్చాడు. కాబట్టి ఒకసారి బాగా గుర్తు చేసుకుందాం, దేవుడు ఉండే చోట మనం ఉండాలా, దేవుడు లేని చోట మనం ఉండకూడదు. సినిమా హాల్లో దేవుడు ఉండడు, కాటాడ మనం ఉండకూడదు. మందు దాగే స్థలాలలో దేవుడు ఉంటాడా, అక్కడ మనం ఉండకూడదు. అల్లరి జరిగే చోట దేవుడు ఉంటాడా, దేవుడు అల్లరికి కర్త కాదు. కాబట్టి అల్లరి జరిగే చోట, అల్లరిగా తిరిగే చోట, గొడవలు పడే చోట నీవు ఉంటున్నావు, ఉండడానికి ఇష్టపడుతున్నావు అంటే నువ్వు దేవుణ్ణి సేవిస్తున్నట్లు కాదు. మరి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మామూలుగా ఈ మధ్య ఒకప్పుడు ఇంజనీరింగు, ఎంబీబీఎస్ ఏదో ప్రొఫెషనల్ కోర్స్ చదివేటోళ్ళకి కాలేజ్ డే జరిగేది బాగా గ్రాండ్గా. ఇప్పుడు డబ్బులు ఎక్కువైపోవడమో, కల్చర్ డెవలప్ అవ్వడం వలనేమో స్కూళ్ళల్లో కూడా ఏం చేస్తూ ఉన్నారు, ఫేర్వెల్ పార్టీ చేస్తూ ఉన్నారు. దాంట్లో కూడా డ్యాన్స్లు, దాంట్లో కూడా అన్నీ పెడతా ఉన్నారు కదా. కాలేజ్ డే టైప్లో చేస్తూ ఉన్నారు స్కూళ్ళల్లో కూడా.
కాబట్టి ఇప్పుడు ఈ స్కూల్లో ఈ ఫేర్వెల్ ఇవి చేసేటప్పుడు ఈ మధ్య ఇంకా అడ్వాన్స్ అయిపోయి సినిమా పాటలకు డ్యాన్స్ అయిపోయి ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఒకవేళ నువ్వు నిజంగా దేవుణ్ణి సేవించాలనే మనసు నీకుంటే, నువ్వు బాప్తిసం తీసుకొని ఉంటే నువ్వు ఆ పార్టీకి వెళ్తావా వెళ్ళవా? నా ప్రశ్న ఏమైనా అర్థమైందా? వెళ్తావా వెళ్ళవా? వెళ్తే దేవుణ్ణి సేవిస్తున్నట్లు కాదు. ఇంజనీరింగ్ చేరినప్పుడు ఫస్ట్ ఇయర్లో మా కాలేజీలో కాలేజ్ డే బాగా జరుగుతుందంట. నాకు తెలియదు ఆ విషయం. నేను ఆ కాలేజ్ డే అప్పుడు ఇంటికి వస్తూ ఉంటే మా సీనియర్స్ చెప్తా ఉన్నారు, కాలేజ్ డే చూడాలి నువ్వు, ఎంత గ్రాండ్గా జరుగుతుంది, ఎంత లగ్జరీగా జరుగుతుంది, పైగా నువ్వు డబ్బులు కూడా ఇచ్చింటావు కదా కాలేజ్ డే కోసమై, నువ్వు ఎందుకు వేస్ట్ చేసుకుంటావు, ఉండు అని చెప్పినారు. ఏమన్నా జరగని అన్నా నేనేం చేస్తాను ఆడ ఉండి, నేను ఇంటికే పోతానని ఇంటికే వెళ్ళిపోతా వచ్చాను. అలాగే కొన్నిసార్లు మన బంధువులు పిలుస్తూ ఉంటారు అల్లరి. ఇప్పుడు పెళ్ళిళ్ళలో కూడా చాలా మారిపోయింది, రిథమ్స్ మారిపోయినాయి కదా. డబ్బు ఉన్నటోళ్ళు డీజేలు అనుకుంటా ఏవేవో పెట్టి అల్లరి చేస్తూ ఉన్నారు. ఆడ నువ్వు ఉన్నావు అనుకో, దేవుడు అల్లరికి కర్త కదా. అంటే అల్లరి ఆయనకు సంబంధమే లేదు. అల్లరి ఉండే చోట దేవుడు ఉండడు. నువ్వు ఆ డీజేల కాడ ఉన్నావు అనుకో, నువ్వు దేవుణ్ణి సేవిస్తున్నట్ట, నువ్వు దేవుణ్ణి సేవిస్తున్నట్లు కానే కాదు. అట్లాగే ఇంకా ఎన్నో విషయాలు మనము అర్థం చేసుకుంటా అన్వయించుకుంటా రావచ్చు. దేవుడు అల్లరికి కర్త కానే కాదు. నువ్వు నిజంగా దేవుని సేవించే బిడ్డవైతే, దేవుణ్ణి వెంబడించే బిడ్డవైతే, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఫాలోయర్ ఫర్ గాడ్ ఆఫ్ గాడ్, యు కాంట్ స్టే ఇన్ దట్ ప్లేసెస్. నువ్వు నిజంగా దేవుని వెంబడించేవాడివైతే ఆ స్థలాలలో నీవు ఉండవు. మా బంధువులు వాళ్ళు జాతర చేయొచ్చన్నారంట, ఊరికి రమ్మన్నారు పోయి వచ్చామంటావు. ఏం జాతర చేస్తావు నువ్వు? ఏం దేవుని వెంబడిస్తున్నావు? మళ్ళీ నా జీవితంలో అంత నిరాశే. నేను ప్రార్థన చేసుకుంటున్నా కానీ ఏం ఉపయోగం లేదు, నేను మందిరానికి వెళ్తున్నా కానీ ఏం ఉపయోగం లేదు, మందిరంలో పరిచర్య చేస్తున్నా కానీ ఏం ఉపయోగం లేదు, నా జీవితంలో అన్ని బాధలే, అన్ని కష్టాలే, అంత భయంగా బతుకుతున్నా. ఎందుకు బతుకుతున్నావు అంటే దేవుడు లేని స్థలాలలో నీవు ఉండడానికి ఇష్టపడుతున్నావు. దేవుడు ఉండే స్థలాలలో ఉండటానికి నీవు ఇష్టపడటము లేదు. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? నేనేదో నా ఫ్లోలో చెప్పుకుంటూ పోతా ఉన్నా. అర్థమవుతుందా? అర్థం కాలేదా? అర్థమవుతుంది కదా. దేవుడు ఉండే స్థలంలో ఉండు, దేవుడు లేని స్థలంలో నువ్వు ఎప్పుడూ ఉండొద్దు. ఒకవేళ నీకు తెలియనప్పుడు దేవుడే తన సేవకుల ద్వారా చెప్తాడు, అట్లాంటి దగ్గర మనం పోకూడదమ్మా అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలా? ఎన్నకి కుళ్ళు, మేము పోతున్నామని, ఎన్నని ఎవరు పిలిచలేదని, అందుకే మమ్మల్ని పోవద్దని చెప్తున్నాడు అనుకుంటాం కదా. ఎన్నని ఎవరు పిలిచారు, ఈయనకేం తెలుస్తుంది, మేము పోతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం అనుకుంటాం. కానీ హ్యాపీగా కాదు ఫీల్ అయ్యేది. హవ్వ ఏమనుకుంది? ఆ పండు ఎంత బాగుందో, దాన్ని తింటే ఎంత బాగుంటుందో అనుకుంది. కానీ ఏమైంది? ఏదైనా తోటలో నుంచి ఆ కుటుంబమే వెళ్ళగొట్టబడతా వచ్చింది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ఓడలో ఎంతో భయంకరమైన పరిస్థితి ఉంది, అందరూ భయంతో ఉన్నారు, ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని ఉన్నారు, గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారు. ఏమైపోతామో, ఎప్పుడు ఈ సముద్రంలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోతామని ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా పౌలు ఎంతో ధైర్యంగా ఉన్నాడు. ధైర్యంగా ఉండడం కాదు కానీ వాళ్ళను కూడా ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు. కారణం ఏంటి? పౌలు దేవుణ్ణి సేవిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి సేవిస్తున్నాడు. సేవించడం అంటే ఏంది? ఆయన మాట వినడం. మాట వినకుండా నువ్వు ఎంత పెద్ద అర్పణైనా ఇవ్వు, ఎంత పెద్ద పనైనా చేయి, మాట వినకుండా దేవుడు నిన్ను బట్టి పశ్చాత్తాపడతాడు, సంతోషపడాడు, పశ్చాత్తాపడతాడు. మాట విని ఏం చెప్తే అది చేయి, అదే దేవుణ్ణి సేవించడం. రెండవది ఏంటి? దేవుని కోసం ఏదైనా విడిచిపెట్టు, దేనికోసమో దేవుణ్ణి విడిచిపెట్టద్దు. మూడవది ఏంటి? దేవుని సేవించడం అంటే దేవుడు ఉండే చోట ఉండు, దేవుడు లేని చోట ఉండొద్దు. ఏలియా అంటాడు కదా 1 రాజులు 17వ అధ్యాయంలో, నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నానో ఎవరిని సేవించుచున్నాను. చదవండి ఆ మాట. 1 రాజులు 17.
1. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు. చాలు, ఎవని సన్నిధిలో నిలబడ్డాడు ఈయన? వాస్తవంగా ఆహాబు సన్నిధిలో నిలబడ్డాడు. కానీ ఈయనేమంటున్నాడు? ఆ యెహోవా జీవంతోడు. ఎందుకంటే ఆయన పంపితే నేను వచ్చిన, కాబట్టి ఇప్పుడు నాతో ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. నా దేవుడు ఉన్నాడు కాబట్టి నేను నిలబడినా. నా దేవుడు లేకపోతే నేను ఎందుకు నిలబడతా? మనం చూస్తే ఆహాబును ఏలియా కలిసిన ప్రతి సందర్భంలో కూడా దేవుడు చెప్తేనే కలిసినాడు కదా. దేవుడు చెప్పకుండా, దేవుడు వెళ్ళమని చెప్పకుండా ఒక్కసారి కూడా ఆహాబును ఏలియా కలిసిందే లేదు. కాబట్టి దేవుడు పొమ్మన్నాడంటే ఎవరు తోడుగా ఉంటారు? దేవుడే తోడుగా ఉంటాడు. మోషేకి చెప్పాడు దేవుడు, ఐగుప్తుకు పో అన్నాడు. ఐగుప్తులో మోషేతో ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఆదికాండం 46వ అధ్యాయం 3-4 వచనాలు. ఆదికాండం 46వ అధ్యాయం 3-4 వచనం. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. యాకోబుతో అంటున్న మాట, నువ్వు ఐగుప్తుకు వెళ్ళు అని దేవుడు చెప్పి నువ్వు అని ఉన్నాడా? ఏమంటున్నాడు? నీతో కూడా నేను వస్తాను. ఇప్పుడు మోషేని ఐగుప్తుకి వెళ్ళమన్నాడంటే దేవుడు ఏం చేసి ఉంటాడు? యాకోబుతో ఏమంటున్నాడు? నువ్వు ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడవద్దు, నేను నీతో కూడా వస్తాను అన్నాడు. మోషేతో కూడా ఏం చెప్పినాడు? ఐగుప్తుకి వెళ్ళయ్యా, అక్కడ నా ప్రజలను నడిపించుకొని రాయా అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేసి ఉంటాడు చెప్పండి? మోషేతో కూడా వచ్చింటాడు. కాబట్టి ప్రేమైన వారలారా, దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నారు ఆయన బిడ్డలు. బైబిల్లో దేవుడు లేని చోట వాళ్ళు లేరు. నీవు కూడా అంతే. అల్లరిలో దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? సమాధానానికి కర్త, సమాధానానికి అధిపతి. కాబట్టి సమాధానం ఉన్న చోట ఉండాలా మనం. సమాధానాన్ని వెదకి దాన్ని వెంటాడే. మనం దేన్ని వెంటాడుతుంటాం? దేన్ని వెంటాడుతుంటాం? అసమాధానాన్ని వెంటాడుతూ ఉంటాం. మళ్ళా సామెతలు చెప్తూ ఉంటాం, హంస పాలు దాగి నీళ్ళను వదిలేస్తుంది, మనము నీళ్ళు దాగి పాలను వదిలేస్తాం కదా. ఏదన్నా దైవసేవకుడు వాక్యం చెప్తే ఏం తప్పు దొరుకుతుందా అని వింటూ ఉంటాం. ఏం నేర్చుకుందామని మాత్రం వినాం కదా. ఏదన్నా పొరపాటు ఏదన్నా వచ్చిందనుకో ఇంక అయిపోయి దాన్ని పట్టుకుంటాం. ఏం చేస్తాం? మేమంటే విశ్వాసులం అన్నా, నువ్వు సేవకుడివి అన్నా అంటూ ఉంటారు. ఏం విశ్వాసం అయితే నీకు ప్రత్యేకమైన బైబిల్ ఉందా? విశ్వాసులకు ఒక బైబిలు, సేవకులకు ఒక బైబిల్ అని ఏమైనా ఉందా? ఎప్పుడన్నా చూసినారా? నేను ఇంతవరకు చూడలే ఎక్కడ. మోషే అన్న విశ్వాసులకు ఒక బైబిలు, సంఘ పెద్దలకు ఒక బైబిలు, సేవకులకు ఒక బైబిల్ అని ఏమైనా ఉందా? దేవునికి అందరూ ఎవరికి అప్పగించిన బాధ్యత, ఎవరికి అప్పగించిన పనికి వారిని లెక్క అడుగుతాడంతే. కాబట్టి దేవుణ్ణి నువ్వు సేవిస్తున్నావా? సేవిస్తుంటే అందరూ భయపడినా, ఈ మైలవరంలో ఉండే వాళ్ళందరూ భయపడినా నువ్వు భయపడవు, ధైర్యంగా ఉంటావు. నువ్వు నిజంగా దేవుణ్ణి సేవిస్తుంటే. రెండవ తలంపు ఏంటి? దేవుణ్ణి నమ్ముట. దేవుణ్ణి నమ్మకపోతే ఇక్కడికి మేము ఎందుకు వస్తాం కదా. ఇదే మీ ప్రశ్నేనా? దేవుణ్ణి నమ్మకపోతే ఇక్కడికి మేము ఎందుకు వస్తాం? ఇప్పుడు దీనికి నేను ఒక ప్రశ్న మీకు వేయాలనుకుంటున్నా. దేవుడు ఏమంటాడు? మీకు ఆవగించేంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూసి ఇది ఎత్తి ఆ సముద్రంలో పడవేయమని చెప్తే అది మీకు లోబడును అని చెప్తుంది కదా. తర్వాత రక్తస్రావం గల స్త్రీ వచ్చి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టినా బాగుపడదును అనుకొని ముట్టితే యేసుప్రభు ఏమంటాడు? అమ్మా, నీ విశ్వాసం గొప్పది, సమాధానం గలదానవై పొమ్ము అన్నాడు. ఆమె రోగం ఏమైంది? బాగైపోయింది. మరి నువ్వు నమ్మకంతో వస్తే 2వ రాజులో 4వ అధ్యాయంలో ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య
చాలా అప్పులతో ఎలీషా దగ్గరకు వచ్చింది. అయ్యా, నా భర్త అప్పులు చేసి చచ్చిపోయాడు, అప్పు ఇచ్చిన వాడు వచ్చి నా 2 కొడుకులను తీసుకొని పోతానంటున్నాడు, నువ్వేదో ఒకటి చెయ్యి. ఏముందమ్మా, నా ఇంట్లో నూనె కుండ తప్ప ఏది లేదు. సరే, అందరి దగ్గర పోయి కుండలు తెచ్చుకోపో అని చెప్తాడు. అప్పు తీర్చబడుతుంది. ఆమె విశ్వాసంతో వచ్చింది ఎలీషా దగ్గరికి, ఆమె అప్పు ఏమైంది? మరి నువ్వు నిజంగా నమ్మకంతో వస్తే, నిజంగా విశ్వాసంతో వస్తే నీ రోగాలు బాగా అవ్వాలా. నిజంగా విశ్వాసంతో వస్తే ఆ ప్రవక్త శిష్యులలో అతని ఆ భార్య యొక్క కుమారులను తీసుకెళ్ళిపోతారనే సమస్య ఉంది. ఆ సమస్య తీరిపోయింది. తర్వాత అప్పు తీర్చబడింది. ఇప్పుడు మీ ఇంట్లో ఎన్ని తీర్చబడుతున్నాయి? దీన్ని బట్టి మీరు దేవుని నమ్ముతున్నారా లేదా? మీ ప్రశ్న ఏంది? మీ ప్రశ్న కూడా నేనే చెప్పిన. నమ్మకపోతే ఎందుకు వస్తాం మందిరానికి? నేనేమంటున్నాను, నమ్మడం అంటే ఇది. ఇప్పుడు చెప్పండి, మీరు నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నారా మీరు? ఎవరు వలకడంలా? ఇన్ని ప్రశ్నలు ఎవరు వేయలేదన్నా, ఎక్కడ దొరికినా ఉన్నా నువ్వు? నమ్ముతున్నారా లేదా? ఒకసారి దైవజనులు భక్సింగ్ గారంట ఎక్కడో దూరదేశానికి వెళ్తున్నప్పుడు ఒకరు వచ్చి ఆయనను ఒక ప్రశ్న వేసినారంట. ఏమని ప్రశ్న వేసినారంటే, భక్సింగ్ గారు డబుల్ బీటెక్, ఆయన హైలీ ఎడ్యుకేటెడ్, మీరు ఇంత చదువుకున్నారు కదా, ఇంత జ్ఞానం సంపాదించుకున్నారు కదా, బైబిల్లో చేప మనిషిని మింగిందంటే ఎట్లా నమ్ముతారు మీరు అని అడిగారంట. ఏంది ప్రశ్న? చేప మనిషిని మింగిందంటే ఆ మనిషి 3 రోజులు చేప కడుపులో బతికే ఉన్నాడంటే, బయటకు వచ్చి సజీవుడిగా ఉన్నాడంటే ఎట్లా నమ్ముతారు మీరు అని అడిగారంట. మనమైతే ఏం చెప్పిందమో, నాకు అదే డౌటే, ఎవరిని అడగాలో అర్థం కాలేదు, ఒకవేళ అడిగితే ఏమనుకుంటారా అని నేనేం చేస్తానా, సైలెంట్గా ఉంటున్నా. పొరపాటున మా సేవకుని అడిగినానంటే ఏమంటాడో ఏమో, ఏం అడగలేకపోతున్నా, నాకు కూడా ఇదే డౌట్ ఉంది, ఏం చేయమంటావు చెప్పు అంటావు కదా. కానీ భక్సింగ్ గారు ఏమన్నారో తెలుసా? ఒకవేళ బైబిల్లో మనిషి ఏనుగుని మింగినాడని రాసి ఉంటే అది కూడా నేను నమ్ముతా అన్నాడంట. నీకేమన్నా అర్థమైందా? ఒకవేళ బైబిల్లో మనిషి ఏనుగును ఎలిఫెంట్ని మింగినాడని రాసి ఉంటే దాన్ని కూడా నేను నమ్ముతా అన్నాడంట. అది నమ్మకం అంటే, అది విశ్వాసం అంటే. ఇప్పుడు చెప్పండి, మనకు నమ్మకం ఉంది అంటారా? ఉందా లేదా? లేదు, ఒప్పుకోవాలా, దాచిపెట్టుకోకూడదు. రండి బైబిల్లో కొన్ని సందర్భాలు చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. ఇంకొక 8 నిమిషాల్లో నేను ముగిస్తాను. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంది? ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి. రండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6, 7, 8 వచ్చి, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుష్యుడు దిమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఇక్కడ చూడండి, అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలేను. చాలా విషయాలు ఉన్నాయి. అంటే అడిగేటప్పుడు విశ్వాసంతో అడగాలంటే ముందు ఏముండకూడదు? సందేహం. ఇంగ్లీష్లో ఏమంటారు? డౌట్ అనొచ్చా? అంతేనా? పర్యాయ పదాలు చాలా వస్తాయి, డౌట్ అనుకోవచ్చు. కాబట్టి
నీకు దేవుని మీద డౌట్లు ఉండకూడదు. ఏమక్క ప్రార్థన చేయమన్నాను, అన్న ప్రార్థన చేయమన్నాను, చేసినావా లేదా అంటే చేసినామన్నా, ఇంకేమో దేవుందయ్యా, నేనేం బాగానే చేసిన, గట్టిగా చేసిన, అరిసి చేసిన, ఎవరు లేరని చాలా గట్టిగా అరిసి చేసినానన్నా, ఇంకా దేవుందయ్యా అన్న అంటే దేవుని దయ్య అనడంలో తప్పులేదు, కానీ ఆ మాటల వైబ్రేషన్లో తేడాను బట్టి మనకేమర్థమవుతుంది? నాకైతే కొంచెము డౌటే, నాకైతే కొంచెం డౌటే అంటానే నువ్వు దేవుని నమ్ముతున్నావనే లేదనే, నమ్మటం లేదని అర్థం. కాబట్టి దేవుని మీద నీకు ఏమి కొంచెము డౌట్ ఉన్నాయి, నీకు నమ్మకం లేదని అర్థం. దేవుని మీద నీకేముండకూడదు? డౌట్ ఉండకూడదు. బైబిల్లో మంచి మాట ఉంటుంది, 2 తిమోతి 2:13లో, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండెను, ఆయన తన స్వభావానికి విరోధముగా ఏదియూ చేయనేరడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే మనం అపనమ్మకస్తులం, దేవుడు నమ్మకస్తుడు. దేవుడు మనల్ని నమ్ముతాడు, మనం మాత్రం దేవుణ్ణి. ఇక్కడ అపనమ్మకస్తులు ఎవరు? మనుషులమైన మనం. నమ్మకస్తుడు ఎవరు? దేవుడు. నమ్మకస్తుడైన దేవుడు అపనమ్మకస్తులైన మనుషుల్ని నమ్ముతున్నాడు, కానీ అపనమ్మకస్తులైన మనుషులు నమ్మకస్తుడైన దేవుని మాత్రం నమ్మడము లేదు. మనకు దేవుని మీదనే డౌట్లు ఉంటాయి. అందుకే 118వ కీర్తన 8వ వచనంలో ఏముంటుంది? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు కదా. బైబిల్కి సెంటర్ వచనం అది. ఇది బాగా కంటతో చెప్తాం, కానీ మనం ఏం చేస్తుంటాం? యెహోవాను ఆశ్రయించుట కంటే మనుషులని నమ్ముకొనుట, అట్లా ఉంటాయి మన ప్రవర్తన, అట్లా ఉంటుంది మన జీవితం. ప్రభునందు ప్రేమైన వారలారా, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మకమైన దేవుడు. మనం అపనమ్మకస్తులం, మనము నమ్మకంగా లేని వారము. దేవుడు మనల్ని అనుమానించాలి, కానీ మనం దేవుణ్ణి ఎప్పుడూ అనుమానించకూడదు. తగిన సమయమందు ఆయన మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, తగిన సమయమందు ఆయన మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. మంగళంపేటలో ఇప్పుడు ఒక కుటుంబం దేవుణ్ణి సేవిస్తుంది. అయితే వాళ్ళ దగ్గర నుంచి చాలాసార్లు మేము అప్పుడప్పుడు వింటూ ఉంటాం, అన్న చాలా కష్టాలు ఉన్నాయన్న, చాలా కఠినమైన పరిస్థితులు ఉన్నాయి, ప్రార్థన చేయండి, ఇక్కడ ఏమీ ఉండదు అని చెప్తూ ఉంటారు. మరి వాళ్ళకంటే ముందు మరి దైవ సేవకులు సత్యబాబన్న అక్కడ సేవ చేశాడు. ఈరోజు పిలిప్ అంకుల్ కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? అప్పుడు ఏమొచ్చేవంట? పైసలు వచ్చేవంట, కానుకలు. అంటే 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు అట్లా వచ్చేవంట. ఆయనేం దేవుణ్ణి అనుమానించలే, దేవుణ్ణి అనుమానించలే. ఏంది ప్రభా నువ్వు నన్ను సేవకు పిలిచినావో లేదా, అసలు నువ్వు సేవకులతో ఇట్లా చేసేది, అట్లా ఏం అనుమానించలే. అట్లే సేవ చేసుకున్నాడు, అట్లాగే దేవుణ్ణి నమ్మినాడు. నన్ను దేవుడు పిలిచినాడు అని నమ్మినాడు, సేవలో ఉన్నాడు. దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు, అనేకులకే ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి నమ్మాలా మనం. ఆయన నమ్మదగిన దేవుడు, మనము నమ్మదగిన వారము కాదు. అనుమానిస్తే ఎవరిని అనుమానించాలా? ఎవరిని అనుమానించాలా? నేనైతే ప్రార్థన బాగా చేసినన్నా, దేవుందయ్యా అంటాం, కానీ ఏం చెప్పాలా? కొద్ది ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. ఏం చెప్పాలా అక్కడ? నా దేవుడైతే ఖచ్చితంగా ఇస్తాడన్నా, నేనే ప్రార్థన సరిగ్గా చేయలేదేమో, నా ప్రార్థనలో ఏదైనా లోపం ఉందేమో, నేనే సరైన రీతిలో ప్రార్థన చేయలేదేమో. దేవుళ్ళు అయితే ఎప్పుడూ తప్పు ఉండదన్నా, నేను కరెక్ట్గా అడిగితే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. నాలోనే ఏదో తప్పు ఉంది, నాలోనే ఏదో పొరపాటు ఉంది. ఈ విధంగా గనక నీ జీవితంలో నీవు నడవగలిగితే నువ్వు నిజంగా దేవుని నమ్మిన బిడ్డగా చేయబడతావు. ఇంకా చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ అయితే నేను ముగిస్తూ ఉన్నాను. గుర్తుపెట్టుకుందాం 4 విషయాలు. సముద్రములో ఓడ, పెద్ద పెద్ద తుఫాను అలలు,
ఆ ఓడలో ఉన్న ఎవ్వరికీ నమ్మకం లేదు బ్రతికి బయటపడతామని. అందరూ బలహీనమైపోయినారు, అధైర్యపడిపోయినారు, నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఎవ్వరికీ ఆశ లేదు. ఎవరికి ఆశ ఉంది? పౌలుకి. ఎవరికి ధైర్యం ఉంది? పౌలుకి. అనేకులకు ధైర్యాన్ని కూడా తీసుకొచ్చాడు. కారణం ఏంటి? పౌలు దేవుణ్ణి సేవిస్తున్నాడు, పౌలు దేవుణ్ణి నమ్ముతున్నాడు. దేవుణ్ణి సేవించడం అంటే ముందు మాట వినాలి. నువ్వు బలి అర్పించే కంటే, నువ్వు పని చేసే కంటే ముందు మాట వినాలి. మాట విని సేవించాలి. రెండవది, దేవుని కోసం ఏదైనా విడిచిపెట్టాలా. దేనికోసమో దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, అది సేవించడం. మూడవది, దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఉండదు, దేవుడు ఎక్కడ లేకపోతే అక్కడ ఉండకూడదు. అల్లరి చేసే చోట ఉంటే దేవుడు ఉంటాడా? ఉండడా? ఉండడు. అప్పుడు నువ్వు దేవుని సేవిస్తున్నావా లేదా? భయపడాల్సి వస్తుంది. నమ్మడం గురించి చూసాం. నమ్మడం అంటే ఏంది? దేవుని మీద ఎప్పుడు కూడా ఏం పెట్టుకోకూడదు? డౌట్ పెట్టుకోకూడదు. మన మీద మనకు డౌట్ రావచ్చేమో కానీ దేవుని మీద ఎప్పటికీ సందేహం అనేది రాకూడదు. దేవుని మీద నువ్వు సందేహిస్తున్నావంటే, దేవుని మీదనే నువ్వు అనుమానపడుతున్నావంటే నువ్వు దేవుని నమ్ముతున్నావని ఎప్పటికీ అనుకోదు. ఇంకా చాలా విషయాలు చూడొచ్చు. అయితే ఈ విషయాలు గుర్తుపెట్టుకుందాం. అనుమానించేవాడు, సందేహించేవాడు, దేవుని ఆశ్రయించని వాడు, దేవుని మీద ఆధారపడని వాడు దేవుని నమ్మినాడంటే అది ఒక అబద్ధం. ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ పైకి వద్దాం, కళ్ళు మూసుకుందాం. మోకాళ్ళ పైకి వచ్చి కళ్ళు మూసుకుందాం. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీ జీవితంలో నువ్వు ఏదో భయంతో బతుకుతా ఉన్నావు. ఏంటో నా బతుకు, ఎక్కడికి వెళ్తుందో ఏమో, ఏమవుతుందో ఏమో, ఏది జరగదు, అన్నీ ఆలస్యం, అన్నీ ఇట్లా అయిపోతున్నాయి. భయంతో బతుకుతున్నావు, దిగులుతో బతుకుతున్నావు, కలవరంతో బతుకుతున్నావు, నిరాశతో బతుకుతూ ఉన్నావు. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడాడు. నిజంగా నిరాశ పడాల్సిన పరిస్థితులు, అందరిలో నిరాశ ఉన్నా పౌలులో నిరాశ లేదు, ధైర్యం ఉంది. కారణం పౌలు దేవుని సేవిస్తున్నాడు, పౌలు దేవుని నమ్ముతున్నాడు. నువ్వు నిజంగా దేవుని సేవిస్తున్నావా? నిజంగా దేవుని నమ్ముతున్నావా? సేవిస్తే ముందు ఆయన మాట వింటావు. సేవిస్తే దేవుని కోసం ఏదైనా ఇడిచిపెడతావు, దేనికోసమో దేవుణ్ణి ఇడిచిపెట్టవు. సేవిస్తే దేవుడు ఉండే చోటే ఉంటావు. నువ్వు ఒకవేళ దేవుణ్ణి సేవిస్తున్నాననే భ్రమలో బతుకుతున్నావేమో, ఈ రాత్రికాలం రియలైజ్గా పశ్చాత్తాపడు, ఒప్పుకో. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కాబట్టి సేవిస్తున్నాను, వెంబడిస్తున్నాననే భ్రమలో ఉన్నావేమో. నీ భయాలకి కారణం, నీ కలవరాలకి కారణం, నీ దిగులకి కారణం నువ్వు దేవుని సేవించటంలా. సేవిస్తే భయపడవు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని దగ్గర ఒప్పుకో. ఊరికే వచ్చి పోవద్దు, దానివల్ల ఏం ఉపయోగం లేదు. కాకిలాగా ఒక చెవిలో ఈయన ఒక చెవిలో విడిచిపెట్టద్దు. ఏనుగులాగా ఈడ పశ్చాత్తాపడి బయటికి వెళ్ళి పాపం అనే బురద చల్లుకోవద్దు. పావురం వలె వాక్యం విన్నావు, వాక్యంలో తడపబడ్డావు, సరైన పశ్చాత్తాపంతో వెళ్తే నీకు ఆశీర్వాదం. నువ్వు నిజంగా దేవుణ్ణి సేవిస్తున్నావా? నమ్ముతున్నావా? మనుషుల్ని నమ్మినంత కూడా దేవుణ్ణి నమ్మటంలే. నువ్వు నిన్ను కాకపోతే ఎవరిని నమ్ముతా అని అందరితో చెప్తున్నావు. దేవునితో ఎప్పుడైనా ఆ మాట చెప్పినావా? దేవుని మీద ఎన్ని సందేహాలు నీకు, దేవుని మీద ఎన్ని అనుమానాలు. పశ్చాత్తాపడు. నీ జీవితంలో ఉండే భయాలన్నీ ఈ రాత్రే దేవుడు తీసేస్తాడు. నీ జీవితంలో ఉండే అనుమానాలన్నీ దేవుడు తీసేస్తాడు. నిరాశ అంతా తీసేస్తాడు. కలవరం తీసేస్తాడు. నిన్ను ధైర్యంతో నింపుతాడు. నువ్వు ధైర్యవంతుడిగా, ధైర్యవంతురాలిగా చేయబడతావు.
ప్రభు మనకు అలా సహాయం చేయనుగాక. పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రములు. నీ వాక్యాన్ని బట్టి వందనాలు. అపోస్తలుడైన పౌలు ఓడలో ఉన్న వారందరితో తాను సెలవిచ్చిన మాట, భయపడకుడి, ఓడకే కానీ ఇందులో ఉన్న వారికి కానీ ఏ ప్రాణహాని కలగదని చెప్తా వచ్చిన. నేను ఎవని వాడనో ఎవని సేవించుచున్నానో కాబట్టి మేము సేవించే విధానం వ్యక్తిగత జీవితంలో, కుటుంబముగా, సంఘముగా ఆలకించి నిన్ను సేవించిన ఎడల అందులో నీ మాట విని సేవించను కోరుతున్నాను. అనేక సార్లు మాట వినటువంటి స్థితి క్షమించండి ప్రభు. నీ మాట విని నిన్ను సేవించి ధన్యత దయచి, అలాగే ఒక నన్ను సేవించిన నా ధన్యతను గనపరచను. నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు. కాబట్టి నువ్వు ఉన్న స్థలం ప్రభు, నీ ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి మిమ్మల్ని సేవించే వరంగా సిద్ధపరచండి. కానీ స్థలంలో కాకుండా, కలవరంతో కొంటి స్థితి కాకుండా, అలాగే ప్రభు మరి మిమ్మల్ని వెంబడించే ధన్యతలోనికి తీసుకొని రా. చివరి దినాల్లో మా జీవితంలో ప్రభును సేవించి వెంబడించి ప్రభు కొరకు జీవించదాని కొరకు సిద్ధపరచండి. మా పితరుల వలె దేవా, మరి యెహోషువ వలె, మరి యెహోషువ మిమ్మల్ని సేవిస్తూ వచ్చినాడు. దయగల తండ్రి, అలాగూ యెహోషువ యొక్క అనుభవం, సమూయేలు యొక్క అనుభవం, పావురం యొక్క అనుభవం వలె మా జీవితంలో ఉన్నట్లుగా వచ్చాయి. రాత్రి మిమ్మల్ని మీ ఇంటిని ప్రేమించి వచ్చిన మా సహోదరులు సహోదరులు బట్టి స్తోత్రం. మీ దాసుడు షడ్రకను తీసుకొచ్చి వాడుకున్నందుకై స్తోత్రం. మీ దాసుని కుటుంబాన్ని, పరిచర్యను దీవించండి. అలాగే ప్రభా, ఉదయకాలం సువార్త చేయట్లు 6 గ్రామాలు 2 టీములుగా అలాగే సహాయపడుతూ వచ్చారు. తిరిగి సోషల్ మీటింగ్స్, బాప్తిసాలు, స్తుతి కొడిక ప్రభు సన్నిధించినందుకై స్తోత్రాలు. తిరిగి సేవకులు కొంత కలిసి ప్రార్థనలో గడపడానికి కృపించారు, అందనాలు. నైట్ కూడికల్లో తోడ్పడ్డారు, స్తోత్రం. చేయబడిన పరిచయం దీవించు. రేపు ప్రభు దినం పరిచయం కూడా దీవించు. 9 గంటలకు ఆరాధన ఆశ్చర్యకరంగా ఉంచండి. మీ ఏర్పాట్లో ఉన్న వారందరూ రావడానికి సకాలంగా కృప చూపించు. మీకే మహిమ ఘనత ఆరోపిస్తూ బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన వారిని బట్టి అందరూ స్థిరపరచము, కాపాడు, దుష్టుని తప్పించు. చేరువచ్చిన పిల్లలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించు. అలసిన దేహాన్ని బలపరచు. యేసు ప్రభు గొప్ప దేవుని నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ, ఆయన సన్నిధి, ఆదరణ మనకు లోకములు చెందిన సకల పరిశుద్ధులకు దేవుడు సదా తోడయండి, కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. 9 గంటలకే రేపు ఉదయకాలం ఆరాధన. ఒక అర్ధ గంట మనము ముందు ఆరంభిస్తున్నాం. పిల్లల ర్యాలీ ఉంది కాబట్టి సకాలంగా రావడానికి ప్రయత్నం చేయండి. ఇతరులకు కూడా తెలియచేయండి. మంచిది. ప్రైజ్ ది లార్డ్.